థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క రోజుకని మాట్లాడి వరకుమార్ గారు నన్ను చాలా మోసం చేశారు. వారం పొడుగుతా మీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. నాకు ఏం చేయాలి చెప్పండి? ఇది వరకుమార్ గారితో మీరు తెలుస్తారా, నేను తెలుసుకోవాలా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ రియలీ ఎంజాయింగ్ దిస్ టైమ్. మా కుటుంబం కూడా దీని అంతటి మేలుని అనుభవిస్తుంది. నాకు నా పర్సనల్ థింగ్స్ మాట్లాడడం బాగా అలవాటైపోయింది. సో మీరు నన్ను భరించాలి. కొన్ని థింగ్స్, స్టోరీస్ చెప్తా ఉంటాను నేను. ఇంతకుముందు ఎప్పుడైనా వినుంటే కనుక ఏం పర్లేదు, స్టిల్ వినొచ్చు మీరు, ఎందుకంటే మంచి స్టోరీస్. 1982లో నేను అక్టోబర్లో యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాను. 82 డిసెంబర్లో డిసైపుల్షిప్ ట్రైనింగ్ అటెండ్ అయ్యాను. 83లో లీడర్షిప్ ట్రైనింగ్ అటెండ్ అయ్యాను. తర్వాత 84లో మిషన్స్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను. తర్వాత కమిటీ మెంబర్స్ ట్రైనింగ్ అటెండ్ అయ్యాను. ఆ తర్వాత 85 రాగానే గ్రాడ్యుయేట్స్ ట్రైనింగ్ అటెండ్ అయ్యాను. 86లో స్టడీ సెంటర్ అటెండ్ అయ్యాను. దీనంతటికీ నన్ను ఆశీర్వదించినటువంటి ఆర్గనైజేషన్ ఏది అని అంటే, భారతదేశ వ్యాప్తంగా పరిచర్య చేస్తున్నటువంటి యూనియన్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా. మీరు లోకల్గా యూ అని చెప్పుకుంటారు అనమాట. దానిలో నేను పుట్టాను. స్టూడెంట్ కమిటీ మెంబర్ని చేశాను. తర్వాత రీజనల్ కమిటీ లీడర్షిప్లో చేశాను. రకరకాల థింగ్స్ చేశాను. 86లో నేను నేషనల్ లెవెల్ స్టడీ సెంటర్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే నీలగిరిస్లో, కోటగిరి అనే ప్రాంతంలో ఒక 28 days 1 month ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. ఐ వాజ్ 21 సరిగ్గా చెప్పాలంటే. కాకపోతే ప్రభుని ఆశపడి తెలుసుకోవాలి అనేటువంటి కోరిక, కొత్త విషయాలు నేర్చుకోవాలి, దానితో కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది కాబట్టి బుక్స్ చదవటం, బుక్స్కి అలవాటు పడడం చేశాను నేను. ఆ 1 month స్టడీ సెంటర్ ప్రోగ్రామ్కి ఒక బ్రిటిష్ కపుల్ వచ్చారు, జాన్ మార్టిన్ అండ్ హిస్ వైఫ్ జేన్ మార్టిన్. ఇద్దరు కూడా వాళ్ళు ఆ టైంలో ఇండియాలో EU మినిస్ట్రీలో ఫుల్ టైమ్ స్టాఫ్గా వర్క్ చేసి చాలా కాలం పాటు రిటైర్ అయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఒక అతను పాకిస్తాన్ మిషనరీగా వెళ్ళాడు. అక్కడే మిషన్స్లో చనిపోయినట్టున్నాడు ఆయన. తర్వాత వీళ్ళు మాకు టీచ్ చేయడానికి వచ్చారు. ఆయనకి ఏమనిపించింది, ఏమో నన్ను చూస్తే, ఐ డి నాట్ నో, నన్ను మరి ఎలాగూ దయ చూపించారు నా మీద. బ్రిటిష్ మ్యాన్, కొంచెం ఫీరింగ్ వచ్చింది అప్పటికి. కానీ నాతోటి ఆయన కొంచెం ఎక్కువ టైం మాట్లాడారు ఆ సీజన్ అంతట్లో. ఆ కాలంలో టీచ్ చేసినటువంటి సబ్జెక్ట్ ఏంటి అని అంటే బైబిల్ సర్వే అన్నమాట. ఫుల్ ఫైల్ ఇది. ఇదంతా ఇన్ని పేజీల నోట్స్ అనమాట. ఈ మధ్యలో నా ఫైల్స్ అన్ని చూస్తా ఉంటే ఫైల్ బయటపడింది. ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే ఆయన టీచ్ చేశారు. న్యూ టెస్టిమెంట్ సర్వే ఇడిచెరియా నాయనన్ అని చెప్పి అప్పుడే జస్ట్ MTH చేసి నేషనల్ స్టాఫ్ ఒక ఆయన టీచ్ చేశారు. ఇప్పటికీ కూడా జాన్ మార్టిన్ యూజ్ చేసిన కొన్ని ఫ్రేజెస్ నా మైండ్ రింగ్ అవుతా ఉంటాయి అనమాట. అండ్ హీ టాట్ us రోమన్స్, బుక్ స్టడీ చేశారు మాతోటి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, వాక్యం మనకి ఆయా దిక్కుల నుండి ఆయా వ్యక్తుల ద్వారా చేరుతా ఉంటుంది. దేవుడు ఆయా సమయాల్లో మన కోసం ఆయన ఇంకా ఏం చేశారంటే, నా మీద నేను చెప్తున్నానికి దయ చూపించారు. ఎలా దయ చూపించారు అని అంటే, నార్నియా క్రానికల్స్ రాసినటువంటిది. నార్నియా క్రానికల్స్ మీరు సినిమాలు చూస్తా ఉంటారు. C.S. లూయిస్, అప్పటికీ నాకు ఆయన ఒక రచయిత ఉన్నాడనే తెలియదు నాకు అసలు. ఆయన దగ్గర ఒక 7 volumes లో ఒక వాల్యూమ్ ఉంది అనమాట, న్యూ ఫ్రెష్ కాపీ. అది ఆయన చదువుతా ఉన్నారు. దాన్ని ఆయన చదివేసిన తర్వాత నా చేతికి ఇచ్చి, యు రీడ్ దిస్ అని ఇచ్చారు. సో దట్స్ ద డే ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు ద గ్రేట్ మైండ్ ఆఫ్ C.S. లూయిస్. బుక్ ద వార్డ్రోబ్ చదువుతా ఉంటే ఆ రిజరెక్షన్ సీన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒకసారి కళ్ళు తెరుచుకుని నాకు, దిస్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ ఫ్యాంటసీ, దిస్ ఈస్ అన్ అలెగరీ అని చెప్పి.
నాకు సిఎస్ లూయిస్ ఆ విధంగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ చదివారు ఆ పుస్తకాన్ని. నా మేనగోడలు అండ్ వి యూజ్డ్ టు డిస్కస్ సిఎస్ లూయిస్. తర్వాత వన్ ఆఫ్ మై నెఫ్యూస్ ఫెల్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ బికేమ్ ఎన్ అపాలజిస్ట్ అట్ ఎ లేటర్ డేట్. తర్వాత సర్ప్రైజ్ బై జాయ్ ఆయన లైఫ్ అన్నమాట. రిలక్టెంట్ కాన్వర్ట్. సో ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు దాట్. తర్వాత ఆయన ఇంకో పని ఏం చేశారంటే లూయి బెర్కాఫ్ ది సిస్టమాటిక్ థియాలజీ అనమాట, ఏ సమరీ ఆఫ్ క్రిస్టియన్ డాక్ట్రిన్. మీరు గమనించినట్లయితే ఆయన చేతితోటి ఆయన రాసుకున్న స్టిక్కర్ అది, బుక్ మీద తన పేరు, తన కాపీనే ఇది నాకు ఇచ్చేశారు డాక్టర్ని నేర్చుకోని చెప్పి. నేను మంచి డాక్టర్ని టీచర్ని అయ్యాను. నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. డాక్టర్ అంటే గడగడలాడిపోయే స్థితిలో నుంచి డాక్టర్ని ఇష్టంగా నేర్పించే స్థితికి అనమాట, డాక్టర్ అంటే ఇష్టం పుట్టేలా నేర్పించే స్థితికి దేవుడు నన్ను ట్రాన్స్ఫార్మ్ చేశాడు. ఎవరు చేశారు ఇదంతానంటే అదిగో ఆయన ద్వారా దేవుడు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఆ విధంగా. నెక్స్ట్ ఇయర్ ఏం చేశారంటే ఇంకొక బ్యాచ్ వెళ్ళారు స్టడీ సెంటర్కి, వాళ్ళ ద్వారా ఒక బుక్ పంపించారు. జార్జ్ మ్యాక్డొనాల్డ్ రాసినటువంటి ఫెంటాస్టిస్ అనే బుక్. జార్జ్ మ్యాక్డొనాల్డ్ రోడ్ బిఫోర్ సిఎస్ లూయిస్. క్రిస్టియన్ ఫ్యాంటసీ రైటర్స్ అనమాట వీళ్ళందరూ కూడా. ఎందుకు చెప్తున్నానంటే గాడ్ పుట్స్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైం. నేను అందుకని ఏం చేశానంటే నేను ఒక లిస్ట్ తయారు చేసుకున్నాను. నా జీవితంలో నన్ను ప్రేమించి నాకు మేలు చేసినటువంటి వాళ్ళ లిస్ట్ ఒకటి తయారు చేసుకుని వీలుంటే మధ్య మధ్యలో వాళ్ళందరికీ లెటర్స్ రాస్తా ఉంటాను, మెయిల్ చేస్తా ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్పి. సో ఐ రిమెంబర్ జాన్ మార్టిన్ అండ్ హిజ్ గ్రేస్. తర్వాత నేను బైబిల్స్ గురించి మాట్లాడుతా ఉన్నాను కదా, ఒక 3 రోజుల క్రితమే ఒక మంచి బైబిల్ కొనుక్కొచ్చుకున్నాను. క్రోనాలజికల్ స్టడీ బైబిల్ బాగుంది, మంచి మజా వస్తుంది బైబిల్ చూస్తా ఉంటే, చాలా రుచిగా ఉంది అనమాట. నా పుస్తకాలంటే పిచ్చి అనేది నా ముఖం మీద మీరు చూస్తే మీకు అర్థమైపోతా ఉంటుంది. నేను ఎందుకోసం చెప్తున్నాను అంటే మిమ్మల్ని ఊరించడం కోసం చెప్తున్నాను. మీరు కూడా బుక్స్ మీద మనసు పెట్టి కొంచెం కొనుక్కోవాలి. సొంత లైబ్రరీ ఒకటి మీరు రన్ చేయాలి. ఖచ్చితంగా మీరు సొంత లైబ్రరీ ఒకటి తయారు చేసుకోవాలన్నమాట. క్రోనాలజికల్ స్టడీ బైబిల్ అనమాట. ఇంకా కొన్ని పేజెస్ అట్లా పోయాను, ఇంకా మొదలు పెట్టలేదు అనమాట. 4 రోజులు అయింది, అక్కడక్కడ చూస్తా ఉన్నాను. ఎక్సలెంట్ బైబిల్. మనం వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దీస్ థింగ్స్. మనం వీటిలో కొంచెం పెట్టుబడి పెట్టాలి. ఇది మన కోసమే, మన కోసంతో పాటు మన కుటుంబం కోసం, మన కుటుంబంతో పాటు మన సంఘం కోసం అన్నమాట. మనం చదివి నేర్పించాలి, చదువుకోవడానికి అందుబాటులో ఉంచాలి. సో కొంచెం సంవత్సరానికి కొంచెం మనీ బుక్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేయడానికి అని చెప్పి అలవాటు పడండి. తర్వాత దేవుడు మీకు అనుగ్రహించినటువంటి అవకాశం కొలది మీరు ఖచ్చితంగా ఆయా రూపంగా మీరు దీన్ని సంఘానికి తిరిగి చెల్లించాలి అనేటువంటిది నా కోరిక. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే ఐఎమ్ ఎన్ ఆర్డినరీ పర్సన్ లైక్ యూ. దేవుడు నన్ను రకరకాలుగా దీవించి షేప్ చేస్తా ఉన్నాడు అనమాట. రాత్రి కొంతమంది బ్రదర్స్ తోటి మాట్లాడుతూ ఉంటే ఒక గ్రూప్లో నాకంటే పెద్ద ఆయన దిగులుగా అంటున్నారనమాట. విల్ ఐ బి ఏబుల్ టు ఫినిష్ మై రేస్ అని అంటారనమాట. ఆయన ప్రపంచంలో జరుగుతున్న సంగతులు చూస్తూ ఉంటే నా పరుగుని నేను తుదముట్టించగలనా, నాకు కొంచెం దిగులేసింది. కానీ నేను ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఎంకరేజ్ హిమ్. సో జనములు చెడ్డవి అలా అని చెప్పి మనం నిరీక్షణ కోల్పోకుండా దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి పనిని భూమి మీద సంపూర్ణం చేయడం కోసం మనం తాపత్రయపడాల్సిందే. హోప్ యూ విల్ డూ దట్. నేను రకరకాల థింగ్స్ని మాట్లాడుతూ ఉన్నాను కదా మీ దగ్గర, నెమ్మదిగా షేప్ తీసుకుంటుంది అనమాట. ఇవాళ మార్నింగ్ కూడా నాకు కొంచెం డౌట్గా అనిపించి వరకుమార్ గారిని కాంటాక్ట్ చేశాను. బ్రదర్ ఇది నా పరిస్థితి, ఏం చేయమంటారని చెప్పి. ఆయన ఏమన్నారంటే మీరు ఏమీ తొందరపడద్దు, కంగారు పడద్దు, దేవుడి మిమ్మల్ని ఎలా నడిపిస్తే అలా వెళ్ళిపోండి, మీరు కావాలనుకుంటే మనం కొంచెం టైం తీసుకుందాం, నష్టం ఏమి లేదని అన్నారు. నాకు కొంచెం ధైర్యం అనిపించింది. అయితే అట్ ద సేమ్ టైం మై ఐడియా ఈజ్ ఆల్సో టేకింగ్ షేప్. నెమ్మదిగా నాకు ఆలోచన షేప్ తీసుకుంటుంది. సో నేను ఫ్యూచర్లో ఎలా మాట్లాడబోతున్నాను ఏంటనేది కూడా నాకు అర్థమవుతుంది. నేను ఇనిషియల్ సెషన్స్లో నేను కొంచెం ఎక్కువ సేపు ఈ పెంటట్యూక్ మీద స్పెండ్ చేశాను అనేది నాకు తెలుసు. మీకు ఆ విషయం అర్థమవుతుంది. ఇవాళ కూడా నేను పెంటట్యూకే మాట్లాడుతున్నాను. పెంటట్యూక్ మాట్లాడేటప్పుడు మీకు అర్థమవుతుంది విషయం ఏ విధంగా నేను హ్యాండిల్ చేయబోతున్నాను అనేటువంటిది. హోప్ఫుల్లీ దిస్ విల్ బి ద వే వీ విల్ కంటిన్యూ అవర్ స్టడీ. ఓకే,
ఎస్, ఏమనుకున్నాం మనం? నాకెందుకు ఒక నిమిషం ప్రార్థన చేద్దాం అనిపిస్తుంది. సర్వోన్నతుడా, సర్వజ్ఞుడా, సర్వజ్ఞాని, మా దేవ, మా దేవుడిగా చెప్పుకోవటానికి ఇష్టపడినటువంటి దేవ, మాతో ఐడెంటిఫై చేసుకోవడానికి ఇష్టపడిన దేవ, ఈ భూమి మీద వ్యక్తులుగాను జనంగాను మీకోసం ఏర్పాటు చేసుకున్నటువంటి దేవ, మిమ్మల్ని గురించినటువంటి జ్ఞానంలో వర్ధిల్లటానికి మీరు మాకు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బ్యాచ్ అంతటి ద్వారా మీరు మహిమ పొందటానికి, సంఘానికి క్షేమం కలిగి చేయడానికి నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఎవరిమీ తప్పిపోకుండా మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని విలువైందిగా ఎంచి శ్రద్ధతో నేర్చుకోవడానికి, దాన్ని వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవడానికి, దీనివల్ల ప్రోత్సహించబడి మరింతగా నేర్చుకోవటానికి, ఇతరులకు సహితం ఏ విధంగానూ ఆలస్యం చేయకుండా, తడవు చేయకుండా నేర్పించడానికి కృప చూపించమని, ఇది మా కుటుంబాలకి, స్థానిక సంఘాలకి మాత్రమే కాకుండా మీ ప్రణాళిక చొప్పున సార్వత్రిక సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ఇదిగో ఈ 5 పుస్తకాలు అనుకున్నాం మనం. జెనసిస్ నేమో బుక్ ఆఫ్ బిగినింగ్స్ అని, ఎక్సోడస్ నేమో బుక్ ఆఫ్ డెలివరెన్స్ అని, లెవిటికస్ ని బుక్ ఆఫ్ లెజిస్లేషన్ అని, నంబర్స్ నేమో బుక్ ఆఫ్ వాండరింగ్స్ అని చెప్పి, జనరేషన్స్ అని చెప్పి, డ్యూట్రానమీ నేమో బుక్ ఆఫ్ కమిట్మెంట్ అని చెప్పి రకరకాల పేర్లు మనం పెట్టుకున్నాం. మిమ్మల్ని నేను లాస్ట్ టైం ఒకటి రిక్వెస్ట్ చేశాను. మీరేమైనా మీరు చదువుతూ ఉండగా మీకు కలిగినటువంటి అవగాహనను బట్టి ప్రతి పుస్తకానికి ఒక పేరుని ఏమైనా పెట్టుకుంటున్నారా అని చెప్పి. ఏ విధమైనటువంటి మొహమాటానికి అవకాశం ఇవ్వద్దు. నేనెవరిని పేర్లు పెట్టడానికి అని మీరు అనొద్దు. ఎందుకోసం అంటే మీరు ఈ గ్రూప్లో చేరారు చదువుకోవడానికి అని అంటే మీరు నెమ్మదిగా దేవుని యొక్క పిలుపుని, మీ దేవుని యొక్క పనిని మీ జీవితం పట్ల మీరు సెన్స్ చేస్తున్నారు. అందుకని సీరియస్గా తీసుకోండి. ప్రతి పుస్తకాన్ని శ్రద్ధతో చదవడానికి నక్షల్లో ఒక మాటలోనూ 2 మాటల్లోనూ పుస్తకాన్ని పెట్టడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. బైబిల్లో దొరికేటువంటి పేర్లు వేరు, ఆ పేరు పక్కన రాసుకోండి, దాని పక్కన మై పర్సనల్ టైటిల్ రాసుకొని లిస్ట్ తయారు చేయండి. దట్ విల్ బి రియలీ ఛాలెంజింగ్. చాలా బాగుంటుంది, మంచిది అది. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఈ 5 పుస్తకాలకి జస్ట్ మీతో మీ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా, నేను జాయిన్ అయ్యే ముందు కూడా లాస్ట్ స్లైడ్ చేస్తా ఉన్నాను. నేను నా ఐడియాని మార్చుకుంటూ ఇంప్రూవ్ చేస్తాను కాబట్టి. సో ఇది నేను చేయబోతున్నటువంటి విధానం. ఏం చేయబోతున్నాను, బుక్ తీసుకుంటున్నాను, ఆ బుక్లో వ్యక్తుల్ని చూపిస్తాను. అయితే మనం మాట్లాడుతున్నాగా చోజన్ ఇండివిజువల్స్ అండ్ చోజన్ నేషన్, లేకపోతే ఇండివిజువల్స్ నేషన్, లేదా ఇండివిజువల్స్ కమ్యూనిటీ. అది పాజిటివ్ ఇంపాక్టా, నెగిటివ్ ఇంపాక్టా, ఏదైనా సరే కావచ్చు. థీమ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నామంటే రెపిటేటివ్ ఐడియాస్ మనకి కనబడుతూ ఉంటాయి. ఇవే ఆలోచనలు ముందుకి ఇంకా ఇంకా వెళ్తూ ఉంటాయి. ఇదే ధోరణిలో ఆలోచనలు కొంచెం అటుగాను ఇటుగాను మాటలు మారుతూనో మొత్తానికి నడుస్తూ ఉంటుంది. మనకి ఇది అర్థమవుతుంది, తెలిసిపోతుంది, మనం చెప్పుకోవచ్చు, చూసుకోవచ్చు. వ్యక్తులు మీరు గమనించినట్లయితే వ్యక్తులు పక్కనున్నటువంటి ప్రజలకి ఇంపాక్ట్ని కలిగించేటువంటి ఇష్యూస్ అన్నమాట ఇవన్నీ కూడా. నాకు దృష్టికి తగిలినటువంటి పేర్లు గబగబా పెట్టుకున్నాను. మీ దృష్టికి వేరే పేర్లు పెట్టుకోవచ్చు, మీరు వేరే మనుషులు కనబడొచ్చు మీకు. ఆదాముని దేవుడు వ్యక్తిగా పిలిచి కుటుంబంగా కూడా పిలిచాడు. వ్యక్తిగా తయారు చేసి కుటుంబంగా తయారు చేశాడు. ఆదాముకి దేవుడు 2వ అధ్యాయం 1వ భాగం అన్నమాట. ఎంత మంచిదో, వర్క్ ఎథిక్ మాట్లాడతాడు దేవుడు. నేను వర్క్ ఎథిక్ అన్నమాట ఇక్కడ పెట్టలేదు, వర్క్ థియాలజీ అన్నమాట పెట్టలేదు ఇక్కడ. ఏమంటాడు చూసారా? 2వ అధ్యాయం 1లో ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడు పనిమంతుడు, కార్యకారి
కార్యశీలి. దేవుడు పని చేస్తాడు, దేవుడు ఖాళీగా ఉండడు. దేవుడు పనిని పూర్తి చేస్తాడు, సగం సగం చేసే దేవుడు కాదు. వర్క్ ఎథిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. కుటుంబానికి కూడా వర్క్ ఎథిక్ ఇంపార్టెంట్. ఎందుకోసం అని చెప్పి తూర్పున ఒక తోట వేసి దానిలో అతడిని పెట్టి 15వ వచనంలో 2వ అధ్యాయంలో దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. God is a specific work. He allotted work and he expected Adam to do that. కాపలా కాయమన్నాడు, యు కీప్ ఇట్ అని అన్నాడు దేవుడు. అంటే ఈవెన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అటాక్ బహుశా అతన్ని కాపలా కాసుకోమని దేవుడు చెప్పుండి ఉంటాడు. సో ఇవన్నీ ఏంటంటే, అందుకనే ఈ 3 ఉన్నటువంటి కాలమ్స్ ఒకదానికొకటి కనెక్టెడ్ అనమాట. మనం జాగ్రత్తగా గమనించుకుంటా ఉండాలి, ఒకదానికొకటి కనెక్టెడ్. అందుకే ఆదాం ఏం చేశాడంటే, హీ ఫెయిల్డ్ ఇన్ కీపింగ్ ద గార్డెన్. గార్డెన్ ని కీప్ చేయడంలో తప్పు చేశాడు కాబట్టి భూమిని కీప్ చేయడంలో తప్పు చేశాడు. ఎంత ఎంత ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ చూసారా? అందుకే ఐ కీప్ టాకింగ్ అబౌట్ చాయిసెస్. అచ్చంగా చాయిసెస్ 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 అనేది ఎందుకోసం? పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ, దాని గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. దాన్ని మనం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. డివైన్ సావరీనిటీ ఎంత ఇంపార్టెంటో హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. దే ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. దేవుడు దాన్ని ఖచ్చితంగా తీసుకుంటున్నాడు. దాన్ని మనం ఏ విధంగానూ విస్మరించడానికి అవకాశం లేదు. ఒకవేళ అంతా దేవుడు చూసుకుంటాడు అని అంటే గనక మనం ఏం మాట్లాడుతున్నట్టు లెక్క అంటే, కర్మ సిద్ధాంతాన్ని మనం కూడా ప్రమోట్ చేస్తున్నట్టు లెక్క. జస్ట్ ఎ మినిట్. సో ఏమంటున్నాడంటే, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, దేవుడు ఏం చేశాడంటే మొత్తం ఏర్పాటు చేశాడు. ఇంకొకటి నేను చెప్పాలనుకున్నది, దేవుడు సోమరుల్ని తయారు చేయడు, కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. దేవుడు పని చేయమంటాడు. వర్క్ ఎథిక్, చాయిసెస్, ఇవన్నీ చాయిసెసే. నువ్వు పని చేస్తావా చేయవా? నాకు పని దొరకలేదు అని అనడానికి వీల్లేదు, నాకు పని లేదంటానికి వీల్లేదు. గాడ్ ఈస్ నాట్ ఎ గాడ్ ఆఫ్ వేస్ట్. మీరు గమనించినట్లయితే అట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇన్ హ్యూమన్ హిస్టరీ దేవుడు మనుషుల్ని ఐడెంటిఫై చేశాడు, వాళ్ళ గురించి రిజిస్టర్ చేశాడు, రికార్డ్ చేశాడు. రికార్డ్ చేయటం అనేటువంటి దానిలో బైబిల్ ఏ విధంగానూ కూడా మొహాటపడలా. తప్పు జరిగిందా, తప్పుని రికార్డ్ చేసింది. హనోకు దేవునితో నడిచను, అతడు ఇంకా లేకపోయాను, వెళ్ళిపోయాడు అనమాట, దేవునితో కలిసి వెళ్ళిపోయాడు. అలాగూ ఇట్ వాజ్ ఎ చాయిస్, ఎ పర్సనల్ చాయిస్. చుట్టూ ఉన్న దానంతట్లోనూ భూమి అంతటా దుష్టత్వం పెరిగిపోతా ఉంటే, ఆదాము పోలికలో స్వరూపంలో మనుషులు సృష్టించబడతా ఉంటే, ఇప్పుడు హనోక్ ఏమనుకున్నాడంటే, నేను మాత్రం దేవునితో నడుస్తానని అన్నాడు. అది ఎలా కుదిరింది ఆయనకి? అప్పటికి కుదిరింది, చేశాడు. నోవహు కూడా అంతే, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నా సరే పర్లేదని అన్నాడు. ఇప్పుడు నాకు అర్థం కావాల్సింది, అబ్రహామును మన విశ్వాసులకు తండ్రి, అతడు దాన్ని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అయితే అబ్రహాము శారా వీళ్ళిద్దరిలో నవ్వింది ఎవరు? అబ్రహాము శారా వీళ్ళిద్దరిలో నవ్వింది ఎవరు? ఏం శారా పాపం మీకు అంత చీప్ గా కనబడుతుందా? అబ్రహాం కూడా నవ్వాడు అనుకుంటాను. ఎవరు అనేది అనుకుంటా అని చెప్పి ఇద్దరు నవ్వారు. అనుకుంటా అన్నది ఎవరు చూసారా? పేరు రానివ్వట్లేదు. ఇద్దరు నవ్వారు. అది ఆదికాండం 17:17 అనుకుంటా అన్నది ఎవరు చెప్పరు. ఆదికాండం 17:17. ఓకే, అనుకుంటా అన్నది ఎవరు చెప్పరు. అబ్రహాము శారా ఇద్దరు నవ్వారు. ముందెవరు నవ్వారు? శారా.
ఏయ్ జాగ్రత్త. అబ్రహాం నవ్వి సాగిలో పడాను. అబ్రహాం నవ్వాడు. అబ్రహాం కూడా నవ్వాడు. దేవుడు కొడుకు ఏమని పేరు పెట్టాడు? అంటే నవ్వని పేరు పెట్టాడు. నవ్వనే పేరు పెట్టాడు. దేవుడు రికార్డ్ చేస్తాడు ఎవ్రీథింగ్. అయితే గొప్ప విషయం ఏంటంటే అబ్రహాంని శారాని కూడా దేవుడు మన్నించాడు. శారా ఆయనతో ఆర్గ్యూ చేసింది, నువ్వు నవ్వామంటే నేను నవ్వలేదంది. లేదు, నువ్వు నవ్వామని అన్నాడు ఆయన. ఆమెకి మరో మాటకు అవకాశం లేకుండా. స్టిల్ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేటప్పటికి అబ్రహాం తోటి దేవుడు చెప్పాడు, నువ్వు నీ భార్య మాట వినను అన్నాడు. నేను కొన్ని థింగ్సే మాట్లాడుకుంటా ముందుకు తీసుకుని వెళ్తాను. దేవుడు ఫ్యామిలీని ఏ విధంగా జాగ్రత్త చేశాడు చూడండి, గమనించుకోండి మీరు. లోతు ఇన్ఫ్లుయెన్స్ చేయడం దగ్గరకు వచ్చేటప్పటికి ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు జీవితంలో అంటే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాడు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్. అల్లుళ్ళు కావలసిన వాళ్ళని కోల్పోయాడు, ముందుగానే నవ్వారు వాళ్ళు. భార్యను కోల్పోయాడు, కుమార్తెల్ని కోల్పోయాడు, తనను తాను కోల్పోయాడు. వ్యక్తుల జీవితాలు అంటే నేను ఫలాని ఆయన పాదాల దగ్గర పెరిగాను కాబట్టి నా బ్రతుకంతా బాగుంటుందని చెప్పి ఎవరైనా సరే అనుకుంటూ ఉంటే ఆ భ్రమలో నుంచి మనం బయటికి రావాలి. మనం ఫలాని వాళ్ళ పెంపకంలో పెరిగాం కాబట్టో, ఫలాని చర్చికి వెళ్తున్నాం కాబట్టో, ఫలాని ఫెలోషిప్ లో ఉన్నాం కాబట్టో మన బ్రతుకు బాగుంటుందని అంటే బాగుండదు. ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. యువర్ లైఫ్ మ్యాటర్స్. దట్స్ యువర్ జాబ్. నీ పెంపకం నీకు కావలసినటువంటి ఇన్పుట్స్ ఇస్తుంది. అబ్రహాము దగ్గర లోతు ఇన్పుట్స్ తీసుకున్నాడు, కానీ ఆ ఇన్పుట్స్ తన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆయన ఏ విధంగానూ కూడా ఉపయోగించుకోలేకపోయాడు. పేతురు ఆయన గురించి రాస్తూ నీతిమంతుడని చెప్పి రికగ్నైజ్ చేశాడు, కానీ దినదినము విసిగిపోయాడని చెప్పి రాశాడు, కానీ ఏం మిగిల్చుకున్నాడు జీవితంలో? ఏమీ లేకపోయింది. మెల్కీసెదెకు గురించి మనకి రకరకాల క్వశ్చన్స్ అన్నమాట. నేను రకరకాల పుస్తకాలు చదివాను. నాకు అన్నింటిలోకి కూడా బాగా నచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే ఎటర్నిటీ ఇన్ దేర్ హార్ట్స్ అని చెప్పి ఒక బుక్ రాశారు ఒక ఆయన, డాన్ రిచర్డ్సన్. ద పీస్ చైల్డ్ అనే పుస్తకం రాసినటువంటి మిషనరీనే. ప్రపంచంలో ఉన్నటువంటి ఆదిమ తెగలన్నిటి గురించి విపరీతంగా పరిశోధన చేసి ఆయన ఆ బుక్ రాశాడు, ఇటర్నిటీ ఇన్ దేర్ హార్ట్స్ అనేటువంటిది. దానిలో ఆయన మెల్కీసెదెక్ గురించి మాట్లాడతాడు. ఏమంటాడంటే ఆయన చెప్పడం, మీరు కావాలంటే మీరు సొంతంగా ఇండిపెండెంట్ గా రీసెర్చ్ చేసుకోండి, ఉన్నది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం చెప్తున్నాను. నేను ఏమంటాడంటే ఆయన ఏ విధమైనటువంటి వంశావళి లేనివాడు, ఆద్యంతాలు లేనివాడు అని అంటే కనుక ఆయన ఎవరు, ఆయన పుట్టుపూర్వోత్తరాలు హెబ్రీలకు ఉన్నటువంటి వంశావళి లాగా ఆయనకి వంశావళి అనేటువంటిది లేదు. కానీ షాలేం ప్రాంతంలో అప్పటికి విగ్రహారాధన అత్యధికంగా ప్రబలిపోయిన రోజుల్లో కూడా ఆయన యెహోవా నామం మీదనే ఆరాధన చేయటానికి అలవాటు పడినటువంటి వాడు కాబట్టి ఆయన నీతిరాజని, సమాధానపు రాజు అని చెప్పి ఆయనకి పేర్లున్నాయి అని చెప్పి చెప్తున్నాడు. అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం యావత్తు, ఆయన చుట్టూ ఉన్నటువంటి కంటెంపరీ వరల్డ్, సమకాలీన ప్రపంచం అంతా కూడా విగ్రహారాధనకి లోనైపోయినా సరే దానంతటిలోనూ కూడా నీతివంతమైనటువంటి రీతిలో విగ్రహాలు లేకుండా దేవుడిని, సర్వోన్నతుడిని ఆరాధించినటువంటి రాజు. అంటే రెండూ కలిసినాయి అనమాట. ఆయనే రాజు, ఆయనే యాజకుడు అని చెప్పి. ఆ విధంగానే మనం మెల్కీసెదెకుని అర్థం చేసుకోవాలి అని అంటాడు అనమాట డాన్ రిచర్డ్సన్. నాకు ఆ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అని అనిపించింది. అంతకు మించి ఊరికిన ఎవరై ఉంటారు ఏంటి అనేటువంటిది దానికోసం కష్టాలు పడడం అనవసరం అనిపించింది. హాగరు ఇష్మాయేల్ పేర్లు నేను ఎందుకు ఉంచాను అని అంటే, హాగర్ని మనం అర్థం చేసుకునేటప్పుడు పరిస్థితుల ప్రభావానికి తను బలైపోయింది అక్కడ. అయితే దేవుడు మంచి దేవుడు. దేవుడు ఏం చేశాడంటే ప్రొటెక్ట్ చేశాడు. దేవుడు తనకి నీళ్ళు ఇచ్చాడు. దేవుడు తనకి కుమారుడిని ఇచ్చాడు. అబ్రహాము తనకున్నటువంటి పుత్ర ప్రేమతోటి, వాత్సల్యంతో ఇష్మాయిల్ నిమిత్తం ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడంటే తన సహోదరులు అతని కోసం ఒక ప్లేస్ కోసం అని అతను వెతుకుతాడు అని చెప్పాడు అనమాట. సో ఒక్క చాయిస్, శారా తీసుకున్నటువంటి నిర్ణయం, అబ్రహాము దానికి కాదని లేక చేసినటువంటి నిర్ణయం హాగరు ఇష్మాయిల్గా పరిణమించింది. అది వాగ్దాన పుత్రుడికి అపహాస్యంగా పరిణమించింది. వాగ్దాన పుత్రుడికి భారమైంది.
వాగ్దాన దేశానికి భారమైంది, వాగ్దాన జనానికి భారమై కూర్చున్నది. ఒక్క నిర్ణయం, విశ్వాసులకు తండ్రి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. స్టిల్ చేసినటువంటి ఈ ఒక్క పని వలన ఎంత హిస్టరీ మార్పు చేర్పులకి గురైంది. ఇసాకు రెబెక్కాలని చూసినట్లయితే, ఇసాకు అన్నమాట 40 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాడు, 20 సంవత్సరాల పాటు పిల్లలు లేరు. నాకు ఎంత మంచి స్టోరీ అనిపిస్తుంది అనమాట. వివాహం గురించి మాట్లాడేటప్పుడు ఐజక్ రెబెకా గురించి మెన్షన్ చేయకుండా ఉండలేను నేను ప్రీమారిటల్ సెమినార్ మాట్లాడేటప్పుడు, ఎందుకంటే ఇట్స్ ఎ రొమాంటిక్ స్టోరీ. అంత రొమాంటిక్ స్టోరీ ఒక్కసారి ఏ విధంగా పాడైపోయింది. ఒక కొడుకుని ఒకరు పంచుకునేటువంటి దుస్థితికి ఎలా దిగజారిపోయారు. స్టిల్ వాళ్ళని ఉద్దేశించి ప్రభు ఏమన్నారు అని అంటే, యెహోవా దేవుడు ఏమన్నారంటే, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని అన్నారు. యాక్చువల్గా ఇద్దరు పిల్లల్ని పంచుకున్నారు. వాగ్దానాన్ని గురించినటువంటి స్పృహ కలిగినటువంటి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు, ఆ వాగ్దానం గురించే జ్ఞానం కలిగిన వాడు, వాగ్దానంతోనే ఆశీర్వదించినటువంటి వాడు. కానీ పెద్ద కుమారుడికి ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడు తెలియదు మనకి. ఈ మధ్యలో మీరు గమనించుంటారు, వంగూరి గారు ఒక స్టేట్మెంట్ పెట్టారు. కడుపులో ఉండగానేమో అన్న కాళ్ళు పట్టుకున్నాడు, బయటకు వచ్చిన తర్వాత ఏమో దేవుడి కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పి. ఎవరి గురించి? యాకోబు గురించి. యాకోబు గురించి మాట్లాడేటప్పుడు యాకోబు ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, జేకబ్ అనేటువంటి దాని దగ్గర ఆగిపోకుండా జేకబ్ టు ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ టు జషురూన్, 3 మాటల్ని ఆయన గురించి వాడటం జరిగింది. ఆయన గురించి అనంటే ఆయన నుండి మొదలైనటువంటి ఇశ్రాయేలు జనాంగం గురించి వాడినటువంటి మాటలు బైబిల్లో. మోసగాడి నుంచి నీతిమంతుడు, నీతిమంతుడి నుంచి నైతికంగా లోపం లేనటువంటి వాడు, అప్రైట్ వన్, జషురూన్ అని అంటే. సో బైబిల్ వీళ్ళ గురించి చేసినటువంటి రికార్డ్స్ అనమాట ఇవన్నీ కూడా. లేయా రేచల్ గురించి మీరు ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. ఆమె ద్వేషింపబడుట చూచి, ఎవరు? లేయానమాట, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడంట. భార్యల దగ్గరికి వచ్చేటప్పటికి యాకోబుకి అర్థమైనటువంటి విషయం ఏంటి అని అంటే, నేనేమైనా పిల్లల్ని ఇవ్వడానికి దేవుడినా అని అన్నాడు. హిస్ లిమిటేషన్స్ హీ రికగ్నైజ్డ్. రాహేల్ కూడా అక్కతో పోరాడింది, భర్తతో పోరాడింది. కానీ చివరికి దేవుని దగ్గరికి తిరిగినప్పుడు మాత్రమే, భర్త దేవుని దగ్గర ఆమె కోసం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే రాహేల్ని దేవుడు బ్లెస్ చేశాడు. పితరుల కథలే ఇవన్నీ కూడా. నేను ఈ పుస్తకాల మీద ఎందుకు ఇంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అనిపించింది. కానీ ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ అయితే ఈ పంచకాండాల్లో మన తర్వాతి డిస్కషన్ అంతా కూడా చాలా స్మూత్ గా అయిపోతుంది. 12 మంది పిల్లల్ని పెంచడానికి యాకోబుకి కుదరలేదు. రాహేల్ మీద చూపించినటువంటి ప్రేమనే యోసేపు మీద కనపరిచాడు, రాహేల్ లేదు కాబట్టి. పిల్లల్లో వలపక్షం చూపించాడు, పక్షపాతం చూపించాడు. కాబట్టి ఆ పిల్లలు ఒకరికొకరు వ్యతిరేకం అవ్వటం అనేటువంటిది మనం చూస్తాం. అలా పిల్లలు ఒకరికొకరు వ్యతిరేకం అయ్యారు కాబట్టే తనకి ఇష్టమైనటువంటి కుమారుడిని కోల్పోయినటువంటి సంవత్సరాలుగా బతకాల్సి వచ్చిందనమాట. అందుకే అంటుంది, చాయిసెస్, మన నిర్ణయాలు మనల్ని, మన కుటుంబాన్ని, మన జనాన్ని అయితే ఆశీర్వాదానికో లేకపోతే ఇబ్బందులకో గురిచేస్తాయి. యోసేపు దగ్గరికి వెళ్లే లోపు ఒక అధ్యాయాన్ని స్పెషల్గా పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం రాయించాడు. ఎవరి గురించి రాశాడు? యోధా గురించి రాశాడు. యోధా తామారుల సంఘటన అన్నమాట అదంతా కూడా. మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో తామారు కనబడుతుంది. సో ఏం జరుగుతుంది అనంటే, బైబిల్ ఏ విధమైనటువంటి ఆక్షేపణకి తావు లేకుండా వాళ్ళ యొక్క పాజిటివ్ క్వాలిటీస్ని, వాళ్ళ యొక్క నెగటివ్ క్వాలిటీస్ని రెండింటినీ కూడా రికార్డ్ చేసింది. మనం థీమ్స్ దగ్గరికి వచ్చినప్పుడు పీపుల్ గురించి మనం ఆలోచించినట్లయితే, ఒక మనిషి చేసినటువంటి తప్పు వలన పతనం అనేటువంటిది మానవ జాతి మొత్తాన్ని కూడా తాకింది. ఇక్కడ
దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలిక అనేటువంటివి 2 మాటలు వాడుతూ ఉంటారు పెద్దలు. కొంతమంది తెలియక డెస్ట్రాయిడ్ అని అంటారు, నాశనం అయిపోయినాయి అని అంటారు. నాశనం అయిపోయినవి అనేటువంటి దానికంటే కూడా డ్యామేజ్డ్, దెబ్బతిన్నది. ప్రభువు యొక్క పోలిక, ఆయన స్వరూపం నాలో దెబ్బతింది, నాశనం అయిపోలేదు. అంటే డిస్ఫిగర్మెంట్ అనేటువంటిది జరిగింది, రూపం దెబ్బతినింది అనమాట. అందుకనే ఇప్పుడు ఏమంటున్నాం మనం, యేసుక్రీస్తు ప్రభు యొక్క పోలికలోనికి, సారూప్యతలోనికి, అంటే అదే విధమైనటువంటి రూపంలోనికి మరలా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు షేప్ చేస్తున్నాడు, రీఫార్మ్ చేస్తున్నాడు. సో మనం మిస్ అయ్యేది ఏంటి అని అంటే, ప్రభువుకి వ్యతిరేకంగా మన పితరుడైనటువంటి ఆదాము చేసినటువంటి పాపం వలన మన యొక్క స్వరూపం అనేది, మన పోలిక అనేటువంటిది దేవుని నుండి మనకు సంక్రమించినటువంటి దాన్ని మనం దెబ్బతిన్న స్థితిలో ఆదాము నుండి పొందాం. ఫ్లడ్ అనేటువంటిది ఏంటి అని అంటే, గాడ్స్ ఇంటర్వెన్షన్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. దేవుడు ఏమి చేయడానికి అవకాశం ఉంది, ఏమి చేయకుండా ఆపాడు. వర్షిప్ అనేటువంటిది, ఆరాధన అనేటువంటిది, మనుషులు దేవుణ్ణి గురించినటువంటి స్పృహతో దేవుని దగ్గరికి వెళ్ళడం. ఎనోషు కాలంలో యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైందని వాక్యం చెప్తుంది. అంటే ఏంటంటే, దేవుణ్ణి గురించినటువంటి స్పృహ యూనివర్సల్ గా ఉంటుంది. డాన్ రిచర్డ్సన్ అదే ఏమంటాడంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెగలోను, ప్రతి పీపుల్ గ్రూప్ లోను దేవుణ్ణి గురించి, సత్యస్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు గురించి తెలుసుకోవడానికి, సువార్త పెనిట్రేట్ చేయడానికి ఏదో ఒక పాయింట్ ని ఆయన వాళ్ళకి అనువుగా అక్కడ పెట్టించాడు అని అంటాడు అన్నమాట. నేషన్ అనే దానిలో నా ఉద్దేశం నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక వ్యక్తిని పిలిచి, నేను నిన్ను జనం చేస్తాను, ఈ జనం ద్వారా నేను జనాలకి ఆశీర్వాదం చేస్తాను అని అన్నాడు. మన జీవితానికి ప్రభువు పిలిపించినప్పుడు మనలో కావలసిన స్పందన ఏంటంటే కాన్సిక్రేషన్. మనల్ని మనం వేరు చేసుకోవటం కావాలి, కాన్సిక్రేట్ చేసుకోవటం, సెపరేట్ చేసుకోవటం కావాలి. ఇది మనకి కావలసినటువంటిది అనమాట. బాగుంది. ఇక్కడ థీమ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆరిజిన్ అండ్ క్రియేషన్ మాట్లాడున్నాను, హ్యుమానిటీ గురించి మాట్లాడాను, ఫ్యామిలీ గురించి మాట్లాడాను. మీరు చూసుకుంటా వచ్చినట్లయితే ఫ్యామిలీని ఎక్కడికక్కడ దేవుడు ప్రొటెక్ట్ చేసుకుంటా వచ్చాడు, చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటా వచ్చాడు. నోహు కుటుంబం, అబ్రహాము కుటుంబం, లోతు కుటుంబం, హాగరు ఇష్మాయేలు తండ్రి లేనటువంటి కుటుంబ యజమాని లేనటువంటి కుటుంబం, ఇస్సాకు రిబ్కా కుటుంబం, ఏశావు తల్లిదండ్రుల మీద పగబట్టి పెళ్లిళ్ళు చేసుకోవటం, ఇష్టం లేదు కాబట్టి మరికొంతమందిని చేసుకోవటం, యాకోబు కుటుంబ జీవితంలో కలతలు, యోధా ఫ్యామిలీ వాల్యూస్ కి భిన్నమైనటువంటి జీవితం జీవించటం. సో యోసేపు దేవుని యొక్క నిర్ణయానికి, దేవుని యొక్క మూర్తిమత్వానికి, దేవుని క్యారెక్టర్కి తగినట్లుగా తన యొక్క సెక్షువల్ ప్యూరిటీని మెయింటైన్ చేయడం. ఐగుప్తీయురాల్ని పెళ్లి చేసుకున్నా సరే, ఐగుప్తులో పెరుగుతూ ఉన్నా సరే, తన బిడ్డలిద్దరిని తీసుకుని వచ్చి పితరుడైనటువంటి యాకోబుకి అప్పగించటం. ఫ్యామిలీ వాల్యూస్, కమ్యూనిటీ వాల్యూస్, పీపుల్ గ్రూప్. దీనంతట్లోనూ మనకు అర్థం కావాల్సినటువంటి విషయం, మనిషి పాపం, రక్షణ అనేటువంటిది ప్రభువు నుండి సంక్రమిస్తూ ఉంటుంది. నిర్ణయం ఎవరిది అంటే నాదే నిర్ణయం. దేవుని వాగ్దానం, దేవుని నిబంధన. వెరీ గుడ్. ఒబీడియన్స్ అనేటువంటిది లేకుండా ఆశీర్వాదం అనేటువంటిది పొందడం, విధేయత లేకుండా ఆశీర్వాదం పొందటం అనేది జరగదు.
ఆదికాండంలో మనకి స్పష్టమయ్యేటువంటి విషయం. దేవుడు నమ్మదగిన దేవుడు, ఆధారపడదగిన దేవుడు, దేవుడు సార్వభౌముడు. అయితే నిర్ణయం మాత్రం మనదే. నిర్ణయం మనదే. ఎక్సోడస్లోకి వెళ్ళినట్లయితే మోషే గురించి ఎంతైనా చెప్పొచ్చు, ఎంత చెప్పినా తక్కువే. అంత మాట్లాడుకోవడానికి మనకి కెట్టు టైం లేదు. సో ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఫరో గురించి మాట్లాడచ్చు. ఫరో గురించి మాట్లాడాలంటే తన దేశంలో, తన నాగరికతలో ఉన్నటువంటి ప్రతి విధమైన దేవతకి విరుద్ధమైనటువంటి క్షామాలు, తెగుళ్ళు తన దేశాన్ని పట్టి కుదిపేసినాయి. మనిషి తనని తాను ఎంతగా కఠినపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది ఫరోలో కనబడుతుంది మనకి. నాయకుడు తనని తాను కఠినపరుచుకుంటే తన ద్వారా దేశం ఏ విధంగా సఫర్ అవుతుంది ఫరో ద్వారానే. మరేంటి, నేను నీ కోసం దేవుని దగ్గర వేడుకోనానంటే రేపే అని అంటాడు అనమాట. ఇవాళ కాదు, ఇప్పుడు కాదు, రేపు అంటాడు. మీరు చదివితే అర్థమవుతుంది మీకు ఆ స్టోరీ. భయమేసే విషయం. ఎంతగా కఠినపరుచుకుంటాడు అని అంటే తన తలలు తెగిపోవడం. తలలు అంటే వాళ్ళ ప్రతి కుటుంబం యొక్క కొమ్ము తెగిపోవటం. ఫస్ట్ బోర్న్ చనిపోయినా సరే మరుసటి రోజు ఏం చేశాడు, వీళ్ళని తరవడం కోసం వీళ్ళు వెనకబడ్డాడు. ఈయనే దేవుడు, ఈయన దగ్గర నేను సరెండర్ అవడం కంటే నాకు మార్గం లేదు అనేటువంటిది అతని బుర్రలో పనిచేయాల. మనకి ఇవాళ కూడా కనబడుతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. మనం అందుకని మన నాయకుల గురించి ప్రార్థన చేసేటప్పుడు ఫరోలాగా తమను తాము కఠినపరుచుకొని మా దేశాన్ని, మా జాతిని, మా జనాన్ని నష్టపరిచేటువంటి నాయకులు లేకుండా చేయాలని ప్రార్థన చేసుకోవాలి మనం. ఆరోన్ గురించి మాట్లాడదాం. ఆరోన్ ఏంటి? ప్రధాన యాజకుడు. నిజానికి ఏ విధంగా వచ్చాడు ఆయన? మోషే నాకు నోటి మాంద్యం అని అంటే ఆ నోటి మాంద్యానికి నీకు ఒక నోరుని ఇస్తున్నాను అని అన్నాడు అనమాట. ఆ నోరు ఎవరంటే ఆరోన్ అనమాట. మనం అహరోను గురించి, అహరోను కుటుంబం గురించి తర్వాత ఆలోచించుకుంటాం అంటే మనకు తెలుస్తుంది. నేను మిరియం గురించి కూడా తర్వాత బుక్ లో మాట్లాడతాను. బహుశా బుక్ ఆఫ్ నంబర్స్ అనమాట, దానిలో మాట్లాడతాను. అప్పుడు మాట్లాడేటప్పుడు మనకు అర్థమవుతుంది. అహరోన్ని మనం గుర్తు చేసుకుంటే కనుక అహరోన్ ప్రధాన యాజకుడు, మొట్టమొదటి ప్రధాన యాజకుడు. అతని కుటుంబానికే ప్రధాన యాజకత్వం దక్కుతూ వచ్చిందనమాట. అయితే అందుకే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మెల్కీసెదెకు క్రమంలో వచ్చాడు కానీ యేసుక్రీస్తు ప్రభు అహరోను క్రమంలో రాలేదు. ఎందుకోసం? అందుకని అక్కడ మాట్లాడుతూ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో గ్రంథకర్త అంటాడనమాట. ఏమని అంటే, లేవి దశమ భాగాన్ని సమర్పించినప్పుడు, అబ్రహాము సమర్పించినప్పుడు తన పితరుని గర్భంలో ఉన్నాడు అని అంటాడు. అందుకే ఆ వంశ ఆ విధమైనటువంటి టైపాలజీ అనమాట, టైప్ అనమాట. ఇత్రో గురించి మాట్లాడతాను. ఇత్రో ఎవరు అనంటే మోషే మామ, మిద్యానీయుడు. కొన్ని చోట్ల హోబాబ్ అనేటువంటి పేరుని వాడుతున్నాడు. లీడర్షిప్ మోడల్, ఎక్సలెంట్ మోడల్ అనమాట. ఇక్కడ ఏంటి లీడర్షిప్ మోడల్? నాయకుడు ఒక్కడే తన భుజం మీద మొత్తం వేసేసుకుని నేనే కష్టపడిపోతున్నాను అని చెప్పి బాధపడిపోతూ ప్రజలందరికీ ఇబ్బందిని కలుగు చేస్తూ ఉంటే ఒక బయట వ్యక్తి కూర్చుని వచ్చి ఏమన్నాడంటే, చూసి ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, నేను ఒక మోడల్ చెప్తాను వినని అన్నాడు. తద్వారా వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే న్యాయాధిపతులు అనమాట. అంటే దేవుడు ఆయా సమయాల్లో మనకి కొంత నాలెడ్జ్ని ఈ విధంగా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. దేవుడు దాన్ని బ్లెస్ చేస్తాడు. ఆ సలహాని మనం స్వీకరించేటువంటి ధోరణి మనలో ఉండాలి. నువ్వు పనికిరావు, కూర్చొని అంటానికి వీలేదు. మన చుట్టూ ఉన్నటువంటి నాలెడ్జ్ మోడల్స్ ని మనం వాడుకోవడం, అది ప్రభువు యొక్క ఆలోచన విధానానికి విరుద్ధం కాదు అనేటువంటిది గమనించుకుని మన ప్రజలకి దాని ద్వారా మేలు జరుగుతుంది అని గమనించుకొని మనం స్వీకరించాలి ఆ ఆలోచన. దానివలన
ప్రధానంగా ఉన్నటువంటి నాయకుడికి తలనొప్పి ఉండదు, భారం ఉండదు, కష్టం ఉండదు. ఆయన ద్వారా మేలు పొందాల్సినటువంటి ప్రజలకి కష్టం ఉండదు, ఇబ్బంది ఉండదు. అయితే విచిత్రంగా నువ్వు మాతో పాటు రా అని అంటాడనమాట ఇత్రోని పట్టుకొని మోషే. నేను వెళ్ళిపోతాను, మా దేశం వెళ్ళిపోతాను, మా జనం దగ్గరికి వెళ్ళిపోతాను అంటాడు ఇత్రో. ఏ విధంగా జరిగింది, చివరికి ఎట్లా జరిగింది అనేటువంటిది మనకు తెలియదు. ఈయన రా, నువ్వు వస్తే గనక నువ్వు మాకు కళ్ళుగా ఉంటే మేము మీకు మేలు చేస్తామని అంటాడు మోషే. బట్ వీ డోంట్ నో ఏం జరిగింది అనేటువంటిది. మిద్యానీయులతో మాత్రం తర్వాత జరిగినటువంటి గొడవలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. బెసలేల్ గురించి మాట్లాడాలి నేను ఖచ్చితంగా. బెసలేల్ గురించి ఎందుకు మాట్లాడాలి అని అంటే, దేవుడు చాలా స్పెసిఫిక్గా బెసలేల్ గురించి మాట్లాడాడు. నిర్గమకాండంలో నాకు చాలా ఎర్లీ డేస్లో నన్ను ఆకర్షించినటువంటి క్యారెక్టర్ అనమాట బెసలేల్. అంటే మొత్తం ఇదంతా తయారు చేయాలి మీరు అని చెప్పిన తర్వాత టాబర్నకిల్ తయారు చేయాలి అని చెప్పి 31వ అధ్యాయంలో అనమాట. యోధా గోత్రంలో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేల్ అనే పేరు గలవాన్ని పిలిచాను. సమస్త విధములైన పనులు చేటుకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వాని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. అహోలియాబును అతనికి తోడు చేశాను. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. మంచి మాటలు చూడండి. అసలు దేవుడు ఇవన్నీ తయారు చేసి జాగ్రత్తగా అమర్చు అని చెప్పడానికి దేవుడు మనుషుల్ని కూడా ఏర్పాటు చేసి పెట్టాడు. అంటే అర్థం ఏంటి అని అంటే, మోషే ఒక్కడే సమస్తాన్ని చేయలేడు, అది అర్థం. ఒక్కడే సమస్తాన్ని చేయలేడు. మోషే హీ నీడ్స్ పీపుల్. అంటే స్పెషల్ స్కిల్స్, నాలెడ్జ్ ఉన్నటువంటి మనుషులు ఆయనకి కావాలి. దేవుడు ఏం చేశారంటే వాళ్ళని ఆయన కోసం సిద్ధం చేశాడు. బెసలేల్కి అహోలియాబ్కి దేవుడు ఏం చెప్పాడంటే ఆ తర్వాత, మీలాంటి వాళ్ళని కొంతమందిని ట్రైన్ చేయండి అని అన్నాడు. ఎందుకని? దేవుడికి తెలిసి ఆలోచన, బెసలేల్ గాని అహోలియాబ్ గాని చాలరు అని చెప్పి. సంఘాలు మనకి తీసుకోవాల్సినటువంటి మోడల్ ఇది. మన దగ్గర ఉన్నటువంటి యువకులు కావచ్చు, లేకపోతే ఆడపిల్లలు కావచ్చు, లేకపోతే చర్చ్ మెంబర్స్ కావచ్చు, మన గ్రూప్ లో ఉండేటువంటి మెంబర్స్ కావచ్చు, వాళ్ళకి దేవుడు జ్ఞానాత్మని ఇస్తున్నాడు. ఆయా రకాల స్కిల్స్ తోటి బ్లెస్ చేస్తున్నాడు దేవుడు, టాలెంట్స్ ఇస్తున్నాడు వాళ్ళకి. అవి మనం వాడుకుంటే దేవుని పర్పస్ నెరవేరటం అనేటువంటిది స్మూత్ అవుతుంది. మనం వాళ్ళని గమనించి కూడా పట్టించుకోవట్లేదు అనుకోండి, దేవుని పనికి మనమే ఆలస్యం చేస్తున్నట్లు లెక్క, ఆటంకపరుస్తున్నట్లు లెక్క. మనం చూసుకోవాలి ఆ విషయాన్ని. నేను ఇంకా ఇంతకు మించి మాట్లాడను. దీని అంతట్లోనూ మనకు అర్థం కావాల్సినటువంటిది ఏంటి అని అంటే, రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ నేమ్. దేవుడు ఎంత ప్రేమమేడో చూడండి. వాట్స్ యువర్ నేమ్ అని అడిగాడు అనమాట మోషే. ఎవడరా నువ్వు, నా పేరు అడుగుతావు అని అనలేదు దేవుడు. తన మహిమను ఆయనకి కనబరిచాడు. నా పేరేంటో నీకు తెలుసా అని అన్నాడు అనమాట. ఐ యామ్ అని అన్నాడు. ఐ యామ్. ఎప్పుడు? సృష్టికి ముందు ఐ యామ్. ఈ సృష్టి యావత్తు చాప చుట్టలాగా చుడితే గనక ఐ యామ్. తన పేరుని దేవుడు ఏం చేశారంటే రివీల్ చేశాడు. అందుకే మనకి రెవల్యూషన్ మనకు అర్థం కావాలి. రెవల్యూషన్ అంటే ఏంటంటే ప్రత్యక్షత అర్థం కావాలి. దేవుడు తాను చేసిన మహత్కార్యాల ద్వారాను తనని కనబరుచుకుంటున్నాడు, ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. తన మాటల ద్వారాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఎవరికి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు దేవుడు? వ్యక్తులకా, ప్రజలకా? వ్యక్తులకా, ప్రజలకా? ఇది మనకి స్పృహ ఉండాలి.
మనం దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యం చదువుకునేటప్పుడు, దేవుని వాక్యం నేర్చుకునేటప్పుడు మనకి దేవుడు మన కళ్ళు తెరిచి తన వాక్యంలో కొత్త కొత్త విషయాలు నేర్పిస్తా ఉంటే, ఆ నేర్పించేటువంటి విషయాలు మనం తల ఇలా 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 ఇంత లాభం తయారవటానికి కాదు, మన నోట్బుక్ నిండా రాసుకోవటానికి కాదు, మన ల్యాప్టాప్లో రోజు స్టడీ నోట్స్ కొట్టేసుకుని ఇన్ని పేజీల నోట్స్ ఏంది అనుకోవటానికి కాదు. గాడ్స్ రెవల్యూషన్ ఈస్ ఫర్ ప్రాపగేషన్, ఫర్ హిస్ పీపుల్. దేవుని ప్రత్యక్షత ప్రచురపరచటానికి. అందుకే పేతురు ఎంత మంచి మాటలు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఆయన గుణాతిశయాలు, ఆయన రెవల్యూషన్ మనకు అర్థం కావాలి. ఆ రెవల్యూషన్ అర్థమైంది ఇక్కడ ఆగిపోవటం కాదు, దాన్ని ప్రచురం చేయాలి. దానికోసం అబ్రహాము ఒక్కడే కాదు, యాకోబు ఒక్కడే కాదు, ఇశ్రాయేలు జనాంగం. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే కాన్స్టెంట్గా ఏమంటా ఉంటాడంటే, యూ హ్యావ్ టు బి సెపరేట్ అని అంటాడు. యు ఆర్ మై పీపుల్ అని అంటాడు. యు ఆర్ మై పీపుల్. మనం బ్రతికే విధానాన్ని బట్టి మళ్ళీ మాట్లాడుతున్నాను. మనం అని అంటే గనక నువ్వు నేను అని కాదు, మనం యాజ్ ఎ పీపుల్, దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలంగా మనం బ్రతికే దాన్ని బట్టి అయితే ఆయన నామం ఘనపరచబడుతుంది, ఆయన ఎవరో ప్రజలకు అర్థమవుతుంది. లేకపోతే ఆయన నామం అవమానం అవుతుంది, ఆయన మరో పొలిమేర దేవతలాగా ప్రజలు ట్రీట్ చేస్తారు. పరిశుద్ధత పట్ల మనకి భయం ఉందనుకోండి, పవిత్రత అంటే మనం వణికిపోతున్నాం అనుకోండి, వీళ్ళ దేవుడు పరిశుద్ధత విషయంలో శ్రద్ధ కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ప్రజలకు అర్థమవుతుంది. ఒక వండర్ఫుల్ నేమ్ చెప్తాను, అలెక్ మోట్యర్, ALEC, అలెక్ మోట్యర్, MOTYER. అలెక్ మోట్యర్ అనేటువంటి ఆయన రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ అనే ఒక చిన్న పుస్తకం, చాలా చాలా చిన్న పుస్తకం అనమాట. మీకు దొరికితే కానీ చదవండి దాన్ని. ఎక్సలెంట్ బుక్, మీరు చదువుకోవడానికి పనికొచ్చేటువంటి బుక్ అనమాట. మిగిలినటువంటి విషయాలు టూ మెనీ థింగ్స్ నేను మాట్లాడకుండా ఇదిగో దీని గురించి మాట్లాడదాం, గోల్డెన్ కాఫ్ గురించి మాట్లాడదాం. చక్కగా మంచి బంగారపు దూడని చేసుకున్నారు. బంగారపు దూడని చేసుకోవటం అనేటువంటిది జస్ట్ వన్ ఇన్సిడెంట్, ఒక్కటే ఒక ఇన్సిడెంట్, అంతవరకే. బట్ ఇట్ ఈస్ రిఫ్లెక్టివ్ ఆఫ్ న్యూమరస్ అదర్ ఈవెంట్స్. వాళ్ళ దృష్టిలో అక్కడ ఉన్నటువంటి బొమ్మలు గుర్తొచ్చినాయి. ఇక్కడ కనపడాల్సినటువంటి మోషే కనపడటం లేదు, ఎక్కడికో వెళ్ళాను మాట్లాడడానికి అని అన్నాడు. వాళ్ళ దృష్టి యావత్తు దేని మీదకి వెళ్ళిపోయిందంటే, మనం మళ్ళీ ఆ దేవతలను గనక పూజ చేయకపోయినట్లయితే మన మీద వాటి దాడి ఉంటుంది. నేను అందుకనే మొన్న చెప్తా ఉన్నాను, మీరు దేనికి భయపడతారో దాన్ని మీరు ఆరాధిస్తున్నట్టు లెక్క. మీరు దేనికి భయపడితే దాన్ని మీరు ఆరాధిస్తున్నట్టు లెక్క. మీరు దేన్ని అమితంగా కోరుకుంటే దాన్ని ఆరాధిస్తున్నట్టు లెక్క. తర్వాత మనం వెళ్ళినట్లయితే చాలా చీప్గా అక్కడ కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు మాకు చాలా గుర్తొస్తాయి అని అంటారు. అవి ఎవరిస్తారు మాకు అని అంటారు. దేన్ని మనం దేవుని కంటే అధికంగా ఆశపడుతున్నాము? గోల్డెన్ కాఫ్, బంగారు దూడ. ఏంటిది? దేనికి బంగారు ప్రతిమ దేనికి గుర్తు అని అంటే, హ్యూమన్ హార్ట్ ఈస్ ఎ ఫ్యాక్టరీ ఆఫ్ ఐడల్స్. విగ్రహాల్ని తయారు చేసే కర్మాగారం నా హృదయం. అది ఒక మనిషిగా చేయొచ్చు, ఒక కుటుంబంగా చేయొచ్చు, ఒక జనంగా చేయొచ్చు. ఒక ఫేమస్ బైబిల్ టీచర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గర చదువుకునేటువంటి వాళ్ళు అచ్చం ఆయనలాగానే ఉంటారనమాట. ఆయన మాట తీరు
నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది వాళ్ళతో మాట్లాడడానికి. ఒక రకమైనటువంటి అహంకారం, గర్వం, అతిశయం చూపిస్తున్నారు. మాకు తెలుసు మీకెవ్వరికీ తెలియదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? ఒక దశలో నేను మౌనం అయిపోయాను. నా వల్ల కాదు, నేను ఇంతగా మాట్లాడలేను అని చెప్పి మౌనం అయిపోయాను. మంచిది అనిపించింది, నష్టమేం లేదు. కానీ ఒకే ధోరణి ఒక వర్గంలో కనబడతా ఉంది. ఎందుకు కనబడుతుంది ఈ లక్షణం అని అంటే, అనుకోకుండా ఒకరోజు ఆయన గురించి ఒక ఆర్టికల్, ఆయన కొన్ని వీడియోస్ చూస్తే అచ్చం ఆయన అలానే మాట్లాడుతున్నారు. వెంటనే ఏమర్థమైపోతుంది? ఓహో, వీళ్ళు ఆయన్ని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు, ఆయనలాగానే ఉంటున్నారు. నాలెడ్జ్ పఫ్డ్ అప్, జ్ఞానం అనేటువంటిది ఉప్పొంగు చేస్తుంది. విగ్రహాలు అయిపోతుంటాయి అన్నమాట. ఆ బైబిల్ టీచర్ తెలుసో తెలియకో తన దగ్గర చదువుకునే వాళ్ళకి విగ్రహం అయిపోయాడు ఆయన. రాత్రి ఒక గ్రూప్ తోటి మాట్లాడుతున్నానని చెప్పానుగా, ఒక తమ్ముడు మంచి బైబిల్ టీచర్, ప్యాషనెట్ గా కూర్చొని చదువుకుంటాడు బైబిల్ని. రకరకాల యాంగిల్స్ లో చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. చదువుకుని చిన్నదే చర్చ్ నంది, ఆ చర్చ్కి టీచ్ చేస్తూ ఉంటాడు. అయితే అతని బోధనా విధానం ప్రజలకి బాగా నచ్చింది కాబట్టి బాగా పాపులర్ అయిపోయాడు. యూట్యూబ్లో విపరీతంగా ఆయన వింటా ఉంటారు అనమాట. ఆయన ఎందుకు అకస్మాత్తుగా తను ఒక పెద్ద స్టేట్మెంట్ తయారు చేసి పెట్టాడు. దయచేసి నన్ను చూసేవాళ్ళు నేను కూడా మీలాంటి మనిషిని అనుకొని గమనించండి. నేను మామూలు మనిషిని, నేను చాలా తప్పులు చేస్తూ వచ్చాను, దేవుడు వాటన్నిటిని కరెక్ట్ చేస్తున్నాడు. నా థియాలజీలో ప్రాబ్లమ్స్ ఉంటే దేవుడు కరెక్ట్ చేశాడు, నా యాటిట్యూడ్లో ప్రాబ్లమ్స్ ఉంటే దేవుడు కరెక్ట్ చేశాడు, నేను ఇవాళ కూడా దేవుడు నన్ను కరెక్ట్ చేస్తూ ఉంటే నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను, నేను మామూలు మనిషిని, దయచేసి అర్థం చేసుకోండి అని పెట్టాడు అన్నమాట. గోల్డెన్ కాఫ్, మనం లోకంలో ఆయా రకాల ప్రతిమా స్వరూపాలుగా దేవుని మహిమని మార్చేస్తాం. కొన్నిసార్లు నాకు నేనే దేవుడిని, నేను చెప్పింది జరగాలి, నేను లీడ్ చేసే గ్రూప్లో ఏం జరగకపోతే ఎట్లా అని అంటాను అనమాట. నాకు దేవుడి మధ్యలో పాయింట్అవుట్ చేశాడు. నేను ఒక మాట చెప్పబోయాను, చెప్పకపోతే ఆగండి అన్నారు. అనగానే నేను రిట్రీట్ అయిపోయాను, విత్డ్రా అయిపోయాను. అయిపోతే దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు విత్డ్రా అయ్యావు నువ్వు అంటే, నీ మాట వినడం లేదని చెప్పా. నీ మాట వినాలా? నీ మాట ఎందుకని వినాలి? నువ్వు వేరే వాళ్ళ మాట వినవా? అంటే నీ మాట అంత వేదమా? దేవుడు నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు ఈ విషయాలన్నీ. ఓహో, నేను ఒక గోల్డెన్ కాఫ్ అయ్యాను అనమాట. గోల్డెన్ కాఫ్ నీకు ఒట్టి మెటల్తో తయారు చేసినటువంటి బొమ్మ అనుకునేరు. మనం వెరీ ఇంటెలిజెంట్, మనం రకరకాల వాటిల్ని మనం బొమ్మలుగా తయారు చేసుకోగలం. మన ఎక్స్పెక్టేషన్స్ని బొమ్మలుగా తయారు చేస్తాం. చాలాసేపు మాట్లాడుతున్నాను నేను. టాబర్నకల్ గురించి మాట్లాడతాను. టాబర్నకల్ అని అంటే ప్రత్యక్షపు గుడారం. ఏం తెలియచేస్తుంది మనకి? టాబర్నకల్లో రకరకాల ఐటమ్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి నేను మాట్లాడను. టాబర్నకల్ దేని గురించి తెలియచేస్తుంది? ఆయన తన ప్రజల మధ్య నివసిస్తాడు, ఆయన తన ప్రజలతో నివసిస్తాడు, ఆయన ప్రజలే ఆయనకి నివాస స్థలం. ఆయన ట్రాన్సెండెంట్ గాడ్, అతీతుడైనటువంటి దేవుడు. ఆయన ఇమనెంట్ గాడ్, తోడై ఉండే దేవుడు, దగ్గరితనం, నియర్నెస్ ఇచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఆయన మహిమ మేఘం, అగ్ని రకరకాలుగా వ్యక్తం అవడం, దట్ ఈస్ హిస్ ప్రజెన్స్. నువ్వు నాతో కూడా రాకపోతే నేను వెళ్ళను అని అంటాడు మోషే. ఎందుకని అంటాడు ఆ మాట? దేవుడు తనతో వస్తాడు అనేటువంటి జ్ఞానం ఆయనకుంది కాబట్టి. దేవుడు అలా దూరంగా ఉండి తమాషా చూసే రకం కాదు, ఆయనకి తెలుసు ఆ విషయం. దేవుడు కీర్తనీయుడు, ఆరాధనీయుడు, స్తోత్రార్హుడు, పూజనీయుడు. స్టిల్ ఆ దేవుడు తోడుండి నడిచే దేవుడు.
ఈ టాబర్నకల్ కాన్సెప్టే యోహాను స్వార్త 1వ అధ్యాయంలోకి వెళితే ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య గుడారం వేసుకుని నివసించను. దట్స్ ది యాక్చువల్ ట్రాన్స్లేషన్. He tabernacled amongst us. సేమ్ దేవుడు. పాత నిబంధన కృత నిబంధన చేశాను కావాలని చెప్పి. వేరే థింగ్స్, వేరే డివైసెస్ ఏమైనా కనెక్ట్ అయ్యి ఉన్నాయా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇప్పుడు వినబడుతుందా బానే? ఓకే సార్, గో అహెడ్. థ్యాంక్ యూ. సో I'm his tabernacle. We are his tabernacle. Timothy Expository Academy is his tabernacle. జాగ్రత్త పడాల్సినటువంటి ఆలోచనలు అన్నమాట ఇవి. మనకి రెబెలియన్, గోల్డెన్ కాఫ్, టాబర్నకల్ ఇవి ఎంత ముఖ్యమైనటువంటి విషయాలు, స్లావరీ కూడా అంతే ముఖ్యమైనటువంటి విషయం. మనం దాస్యాన్ని కోరుకుంటాం. విగ్రహాలను కోరుకుంటున్నాము అని అంటే దాస్యాన్ని కోరుకుంటున్నట్లు లెక్క. అదేంటి విడ్డూరంగా మాట్లాడుతున్నారు అనిపిస్తుందా? ఏం కాదు. మనం అథారిటీని కోరుకుంటాం. వీఆర్ మేడ్ ఫర్ సబ్మిషన్. మనం సబ్మిట్ చేసుకోవటానికి మనం అథారిటీ ఫిగర్స్ ఒక చూసుకుంటా ఉంటాం. ఎట్ ద సేమ్ టైం అది మోరల్ అథారిటీ, స్పిరిచువల్ అథారిటీ అయితే మనం ఎదురు తిరగడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఎందుకు? వీఆర్ ద బాసెస్. అందుకని అంటుంది నేను కాన్స్టెంట్గా ఏం చెప్తున్నాను అంటే ఇట్స్ ఎ చాయిస్. వర్షిప్ ఇస్ ఎ చాయిస్. ఒబీడియన్స్ ఇస్ ఎ చాయిస్. సరెండర్ ఇస్ ఎ చాయిస్. సబ్మిషన్ ఇస్ ఎ చాయిస్. Walking is a choice. Talking is a choice. Recognizing God's immensity, His character is a choice. Responding to it, దానికి స్పందించటం choice. అది ఎక్సోడస్ కావచ్చు, లేకుంటే కనుక జెనసిస్ కావచ్చు. 3వ పుస్తకంలోకి తీసుకుని వెళ్తున్నాను. లెవిటికస్. మొదలుపెట్టడమే. నాదాబు, అబీహులు ఎవరో తెలుసా? అహరోను కుమారులు ఇద్దరు కూడా. నాదాబు ఇంట్లో పెద్దోడు. వీళ్ళు అకస్మాత్తుగా ఏమన్నారు అని అంటే అడ్డం తిరిగారు. వేరొక అగ్నిని తీసుకుని వచ్చి అన్నట్టు అనమాట. ఎట్లాంటి మాటలో వేరొక అగ్నిని తీసుకురావడం ఏంటి అంటే దేవుడు పర్మిట్ చేసింది కాకుండా సొంతానికి పోవటం అనమాట. తీస్తున్నాను ఒక్క నిమిషం. దేవుని దగ్గర క్రమం, ఆ క్రమం కాకుండా సొంతంగా చేయడానికి ట్రై చేయటం. పదో అధ్యాయంలో అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. Our God is a God of order. Our God is a God of system. Our God is consuming fire. దహించు అగ్ని. పరిశుద్ధుడు. టాలరేట్ చేయడు ఇట్లాంటి వాటిని ఆయన. తన సన్నిధిని సమీపించటానికి ఎవరికి ఆయన అవకాశం కల్పించాడో ఆ విధానంలో కాకుండా తమని తాము దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమానికి వ్యతిరేకంగా హెచ్చించుకుని
దేవుణ్ణి అప్రోచ్ అవడానికి ట్రై చేయటం. అంటే ఏం చెప్పడానికి ప్రయత్నించారు? నువ్వు పెట్టినటువంటి సిస్టంలో మేము కూడా సమానమే, దేవుడికి పాఠం చెప్పడానికి ట్రై చేశారు వాళ్ళు. దేవుడికి పాఠం చెప్పడానికి ట్రై చేశారు. దేవుడు రకరకాల రెబెలియన్స్ అన్నమాట. మీరు గమనించినట్లయితే రకరకాల రెబెలియన్స్. నేను అందుకనే వ్యక్తులు చేసే రెబెలియన్, యాజ్ ఏ పీపుల్ ప్రజలుగా వాళ్ళు చేసేటువంటి రెబెలియన్, కమ్యూనిటీ సర్వసమాజంగా చేసే రెబెలియన్, దీనంతట్లోనూ సర్వసమాజం యావత్తు తిరుగుబాటు చేసినా సరే దానిలో కలవనటువంటి వ్యక్తులు. అందుకనే చాయిస్ అంటుంది. ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్, ఇట్స్ ఎ కార్పొరేట్ చాయిస్. ముఖ్యంగా లీడర్షిప్ లో ఉండేవాళ్ళు, ముఖ్యంగా టీచింగ్ లో ఉండేటువంటి వాళ్ళు వెంటనే మీకు మాట వినేసేయాలి, మీకు లోబడిపోవాలి అని అనుకోవడానికి అవకాశం లేదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే ఐగుప్తు పనిచేస్తూ ఉంటుంది, వ్యతిరేకత అనేది, తిరుగుబాటు అనేది పనిచేస్తూ ఉంటుంది. అధికారానికి ఎదురు తిరగటం అనేది పనిచేస్తూ ఉంటుంది. దేవుడు క్రమం ఏర్పాటు చేసిన తర్వాత కుదరదు. దేవుడు ఇష్యూస్ని ఎలా తీసుకుంటాడు అని అంటే 24వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే నేను కొన్ని స్ట్రే ఇన్సిడెంట్స్ని బయటికి తీయడానికి అని చెప్పి ట్రై చేశాను. ఎందుకంటే అప్లికేషన్ ఇష్యూస్ కాబట్టి ఇవన్నీ కూడా. 24వ అధ్యాయం 10వ వచనంలో చూసారా? ఇశ్రాయేలీయురాలు ఒక స్త్రీకిని, ఐగుప్తీయుడు ఒక పురుషునికి పుట్టినవాడు కూడా ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చును. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపించాడంట. యెహోవా నామాన్ని దూషించి శపించాడంట. ఎట్లాంటి మాటలు చూసారా? దేవుని నామాన్ని దూషించటం, దేవుని నామాన్ని అపవిత్రంగా ట్రీట్ చేయటం, వ్యర్థంగా వాడడం, నిందించటం, బ్లెస్ చేయకుండా కర్స్ చేయటం. అంటే దేవుడికి ఆ కర్స్ తగులుతుందా ఏంటి? తగలదు. కానీ దానిలో మన ఇన్సల్టింగ్ యాటిట్యూడ్, మన స్లైట్ అన్నమాట. ఆయన నామాన్ని శపించడానికి ప్రయత్నిస్తున్నాము అని అంటే ఆయనకి విరోధంగా మనల్ని మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నించటం. ఇవన్నీ మనం ఏ కాంటెక్స్ట్ లో, ఏ లైట్ లో చూడాలి అని అంటే, ఏ వెలుగులో చూడాలి అని అంటే దేవుని యొక్క ప్రత్యక్షత వెలుగులో చూడాలి. ఏం ప్రత్యక్షత? తనని గురించినటువంటి ప్రత్యక్షత వెలుగులో మనం చూడాలి. తన ప్రజల గురించి ఆయనకున్నటువంటి ఆలోచన వెలుగులో మనం చూడాలి. ఏమంటున్నాడు ప్రభు? మనల్ని ఎలా ఉండమంటున్నాడు? మనల్ని హోలీ నేషన్ గా ఉండమంటున్నాడు, పరిశుద్ధ జనంగా ఉండమంటున్నాడు, రాజులైనటువంటి యాజక సమూహంగా ఉండమంటున్నాడు దేవుడు. అది దేనిలో సాధ్యమవుతుంది అని అంటే నేను ఆయన పట్ల కనబరిచేటువంటి ఆరాధనలోనే సాధ్యం అవుతుంది. ఆయన్ని ఆరాధించకుండా ఆయన పేరు పెట్టుకుని గడుపుదాము అంటే గడపడానికి కుదరదు. నా అనుదిన జీవితం, అందుకని మీరు గమనించినట్లయితే ఎవ్రీడే లైఫ్, హెల్త్ సైకిల్స్, ఫ్యామిలీ రిలేషన్స్, మ్యారిటల్ రిలేషన్స్, తర్వాత సోషల్ నెట్వర్క్, సోషల్ రిలేషన్స్, స్లేవ్స్, అన్ని రకాల రిలేషన్స్ ని తీసుకుని వచ్చాడు ఆయన. యాజకులు ఏ విధంగా ఉండాలి తీసుకుని వచ్చాడు ఆయన. యాజకులు ఎక్కడ పని చేస్తారు అని అంటే ఈ ప్రజలకిను దేవునికి మధ్యలో. కానీ ఈ ప్రజలందరూ కలిసి ఎక్కడ పని చేస్తారంటే దేవుడికి లోకానికి మధ్యలో. ఎలాంటి మాటలో చూడండి. అందుకని ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం మనం అని అంటే యాక్చువల్గా దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడు అని అంటే ద ఫిజికల్ వెల్ బీయింగ్, హెల్త్ ఆఫ్ హిస్ పీపుల్. ఎందుకని వాళ్ళకి అలవాటు చేస్తున్నాడు. మీ ఆరోగ్యం భౌతికంగా చెడిపోతుంది, మానసికంగా చెడిపోతుంది, బౌద్ధికంగా అంటే బుద్ధిపరంగానూ చెడిపోతుంది, ఆత్మపరంగానూ చెడిపోతుంది.
ఐఎమ్ గాడ్ ఆఫ్ హెల్త్, ఐఎమ్ గాడ్ ఆఫ్ హోల్సమ్నెస్. పరిపూర్ణతకి దేవుడిని నేను, ఆరోగ్యానికి దేవుడిని నేను, స్వస్థతకి దేవుడిని నేను, పరిశుద్ధతకి దేవుడిని నేను. అది చెప్తున్నాడు అనమాట ఆయన. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ఇట్ అండ్ ఐ వాంట్ యు టు బి కాన్షియస్ ఆఫ్ ఇట్. నేను పరిశుద్ధుణ్ణి, మీరును నాకులాగా పరిశుద్ధులై ఉండండి. జోసెఫ్ అభిషేక్ రావు అని చెప్పి ఒక యంగ్ మ్యాన్ యేసుక్రీస్తు ప్రభుని రక్షణ పొందిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో పనిచేశాడు. వెరీ యంగ్ మ్యాన్, బహుశా 23-24 సంవత్సరాలు. 24 సంవత్సరంలో 24 ఏట చనిపోయాడు ఆయన. అయితే ఈ లోపే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆయా జిల్లాల్లో ఆయా పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి వెళ్తా ఉండేవాడు అనమాట ఆయన. వెళ్ళగానేనంట తన బ్యాగ్ని నేల మీద పడేసి అట్లాగూ ఆ ఇంట్లోకి వెళ్ళగానే గబగబా టాయిలెట్ దగ్గరికి వెళ్ళేవాడంట, లెట్రిన్ దగ్గరికి. తలుపు తీసి చూసేవాడంట శుభ్రంగా ఉందా లేదా అని చెప్పి. శుభ్రంగా లేకపోతే ఆయనే చీపురు పట్టుకొని బకెట్ పట్టుకుని గబగబా కడగడం మొదలు పెట్టేవాడంట. గడగడలాడిపోయేవాళ్ళంట జోసెఫ్ అభిషేక్ రావు ఇంటికి వస్తున్నాడు అని అంటే. పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్పారు నాకు ఈ మాట. ఆయన ఏమంటాడు అని అంటే, ఏమైనా ఈ మాట అనేవాడంట, అన్న ఏం మీరు పని చేస్తున్నారు అని అంటే, దేవుని స్వార్థ మన జీవితాన్ని పెనిట్రేట్ చేస్తే మన టాయిలెట్స్ కూడా శుభ్రంగా ఉంటాయి అనేవాడంట ఆయన. కొత్త కాన్సెప్ట్ ఏమన్నానా? ఏమి కాదు. జీవితంలో ఉన్నటువంటి ప్రతి రంగంలోనూ ప్రభువు శుభ్రతని కోరుకోవటం, ఆ శుభ్రత చుట్టూ ఉన్నటువంటి దేశాలు గమనించేలా బ్రతకటం. దీనిలో మనకి అర్థం కావాల్సినటువంటి ఇంకొక పాయింట్, నేను ఫస్ట్లో స్లేవరీ గురించి మాట్లాడాను ఇంతకుముందు బుక్లో. ఇప్పుడు నేను కిందకి తీసుకుని వస్తున్నాను, స్లేవరీ టు శాంక్చురీ. ఎవరు స్లేవరీ అంటే? ఫరో. ఎవరు స్లేవరీ అంటే? ఐగుప్తు. ఎవరు స్లేవరీ అని అంటే? సాతాను. ఎవరు స్లేవరీ అని అంటే? లోకం. మరి శాంక్చురీ ఏది దీనంతట్లోను? దేవుడు. అకస్మాత్తుగా ఒక చెల్లి కనపడితే, ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రభువుని నమ్ముకున్నటువంటి ఆమె అనమాట. ఆమె అంటారు, సార్ నేను ఎక్కడున్నా కానీ ఆదివారం వచ్చేటప్పటికి మాత్రం అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళకపోతే నాకేంటో తృప్తిగా ఉండదు. అంటే అక్కడికి వెళ్ళి ఆ అన్న చెప్పే వాక్యం వినాలి, అక్కడే కూర్చుని ఆరాధన చేయాలి, లేకపోతే తృప్తి ఉండదు. దేవుడు తనని శాంక్చురీ అని అంటున్నాడు, ఒక ప్లేస్ని శాంక్చురీ అంటాం లేదు. అందుకనే శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుకి చూపించారు, అబ్బా ఎంత అద్భుతంగా ఉందో చూసావా ఈ హేరోదు కట్టడాలు అని అంటే, రాయి మీద రాయి ఉండకుండా పోద్ది జాగ్రత్త అని అన్నాడు దేవుడు. నిర్మూలించాడు దేవుడు. ఎందుకు అనంటే హస్తకృతాలయాలకి పరిమితమైనటువంటి వాడు కాదైనా, లేకపోతే మనం ఇప్పటి వరకు కూడా యెరూషలేముకి పరిగెత్తాల్సి వచ్చేది. ఆయన ఏమంటాడంటే, ఐఎమ్ యువర్ హౌస్, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు దానిలోనికి పరిగెత్తి సురక్షితంగా నివసించుదురు. స్లేవరీ టు శాంక్చురీ. I'm taking you ahead. కొంచెం స్కిప్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి అని చెప్పి ప్రయత్నిస్తున్నాను నేను నానా రకాల విషయాలు. అహరోను కుటుంబాన్ని ఏమో యాజకత్వానికి సెపరేట్ చేశాడు ఆయన లేవీల్లో నుండి. కానీ లేవీలందరినీ ఏం చేశాడంటే, అహరోనికి అసిస్టెన్స్ కోసం ప్రత్యక్ష గుడారం దగ్గర చుట్టూ అసిస్టెన్స్ కోసం ఏర్పాటు చేసుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు ఆ విధంగా. అందుకనే ఏం చేశాడంటే ఆయన లేవీయుల్ని మీరు నా వంతు అని అన్నాడు, మీరు నా సొంతం అని అన్నాడు. అందుకనే లేవీ గోత్రాన్ని తీసేసినా సరే 12 గోత్రాలు ఎందుకు వచ్చినాయి అని అంటే, యోసేపుని 2 గోత్రాలుగా వర్ధిల్ల చేశాడు దేవుడు, మనషే ఎఫ్రాయిం కింద. సో ఈ లేవీయులకి బాధ్యతలు అప్పగించాడు. బాధ్యతలు అప్పగిస్తే ఏం జరిగింది? నేను ఫస్ట్ కాలంలో ఉన్నటువంటి పర్సన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ అక్కడ 3 కుమారులు, గెర్షోను, కహాతు, మెరారి. ఇంగ్లీష్లో కోహత్ అని ఉంది,
తెలుగులో కహాతు అనే మాటను రాశారు. గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు. మీరు గమనించినట్లయితే అక్కడ నేను బ్రాకెట్స్ నంబర్స్ వేశాను. 2+4, తర్వాత మెరారీకి 4+8, కోహత్కి ఏమి లేవు నంబర్లు. ఈ ముగ్గురికి దేవుడు ఏం చేశారంటే 3 రకాల బాధ్యతలు అప్పగించాడు. సో 12 గోత్రాల వాళ్ళు ఏం చేశారంటే 12 గోత్రాల ప్రధానులు 2 గోత్రాలకి ఒక బండి చొప్పున, ఒక బండిని, గోత్రానికి ఒకటి చొప్పున ఎద్దుని తీసుకుని వచ్చారు. సో 12 గోత్రాలకి 6 ఎద్దుల బళ్ళు, 12 ఎడ్లు వచ్చినాయి. 6 బళ్ళు, 12 ఎడ్లు. మీరు అధ్యాయం చదివితే, నాకు ఇది చాలా కాలం క్రితం చదివాను, నన్ను విపరీతంగా ఆకర్షించింది. దేవుడు దానిలో నుంచి నాకు ఒక మంచి పాఠం నేర్పించాడు అనమాట. సరే, చూద్దాం. సంఖ్యాకాండంలో 7వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చింది, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము, అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకై ఉండును. నీవు వాటిని లేవీయులలో ప్రతివానికి వాని సేవ చొప్పున ఇవ్వలేము. మోషే ఆ బండ్లను, ఆ ఎద్దులను తీసుకుని లేవీయులకు ఇచ్చాను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చాను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయ మెరారీయులకు వారి సేవ చొప్పున ఇచ్చాను. బాగుంది. కహాతీయులకి ఇయ్యలేదు. అనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది. తమ భుజముల మీద మోయుటయే వారి పని కనుక వారికి వాహనములను నియమింపలేదు. నాకు చాలా చిత్రంగా అనిపించింది ఈ స్టోరీ. ఏంటి దేవుడు, ఇదేం దేవుడు? 3 కుటుంబాలు ఉన్నాయి. గెర్షోను కుటుంబం, కహాతు కుటుంబం, మెరారి కుటుంబం. ముగ్గురికి ప్రత్యక్షపు గుడారపు సేవ. సో ముగ్గురికి పంచవచ్చు కదా. 3 4 12. 4 ఎడ్లు, లేకపోతే తలా ఒక 2 బళ్ళు ఇచ్చేసేయచ్చు. కానీ దేవుడు ఇవ్వలేదు. విచిత్రంగా ఏం చేశాడు అని అంటే, గెర్షోనికేమో 2 బళ్ళు 4 ఎడ్లు, మెరారికేమో 4 బళ్ళు 8 ఎడ్లు. కహాతుకి ఇవ్వలేదు. నేను చాలా కాలం క్రితం జరిగిందనమాట. ప్రభా నా కారు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నా కారు ప్రభా అని అంటున్నాను అనమాట. అంటా ఉంటే దేవుడు ఈ భాగం గుండా నన్ను తీసుకుని వెళ్ళాడు. ఆ సీజన్లో అది చదివాను నేను. ఇవ్వలేదు వాళ్ళకి. ఎందుకు ఇవ్వలేదు అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. తమ భుజముల మీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. తేల్చి పడేశాడు దేవుడు. దేవుడు అనవసరమైనటువంటి వాటిని ఇవ్వడు నీకు. నువ్వు అడగొచ్చు దేవుణ్ణి, కానీ దేవుడు ఏం చేస్తాడంటే నీకు అర్థమయ్యేలా చెప్తాడు. ప్రస్తుతం నీకు ఇది అక్కర్లేదని అంటాడు. నువ్వు చేసే పనికి ఇది ఏమంత ఉపయోగకరం కాదు అని అంటాడు. దేవుడు వద్దంటే కొని నష్టపోయినటువంటి వస్తువులు తెలుసు నాకు నా బ్రతుకులో. దేవుడు వద్దు, ప్రాంప్టింగ్ అనమాట, తెలుస్తుంది నాకు దీనివల్ల ప్రయోజనం లేదు, అనవసరం, వద్దు అని చెప్పి. నేను ఈ స్టోరీ చదివిన తర్వాత నా మనసు నెమ్మలించింది. అమ్మయ్యా, దేవుడు వద్దులే అంటున్నాడు, పర్లేదు, అక్కర్లేదు అని చెప్పి ఆగాను. అయితే నాకు హ్యాపీగా అనిపించింది. నేనేమి పెద్ద టెన్షన్ పడిపోలేదు. అనుకోకుండా కారు వేసుకుని తిరిగేస్తా ఉన్నాము. ఎప్పుడు వచ్చింది ఏమో తెలియదు. దేవుడు కారు చేతికి ఇచ్చాడు. నా సొంత కారు కాదు, ఎవరిదో కారు. అంటే మా మామగారి దగ్గర మా ఆవుమరిది కారు ఉండేది. అతను అమెరికాలో ఉంటాడు, ఇక్కడ ఖాళీగా పడి ఉంటుంది. అయ్యా ఇది వాడుకున్నాను అన్నారు. వాడిస్తూ ఉండగా గబుక్కుని కారు కొనే అవకాశం ఇచ్చాడు, కొనేసాం. ఇక అప్పుడు మామూలుగా జరిగిపోయినాయి. దేవా మాకు ఇస్తావా ఇవ్వవా అన్నట్టు అడిగేది లేదు. ఏం కొనుక్కోమని మాత్రమే అడిగాం మేము. అందలాలు వద్దు ప్రభు అని అడిగాం, గర్వించడానికి వద్దు ప్రభు అని అడిగాం, అతిశయించము అని చెప్పి అడిగాం. కానీ దేవుడు ఏం పాఠం నేర్పించాడంటే, నాకు అవసరం లేనిది, నా పనికి అవసరం లేనిది దేవుడు నాకు ఇవ్వడు. ఆ పాఠం నేర్చుకున్నాను నేను.
నేను అందుకని ఏమంటానంటే ఇవన్నీ మనకి దృష్టాంతాలుగా ఉండటానికి రాయబడి అంట. ఈతామార్ స్టోరీ ఒక్కటి మాట్లాడిన తర్వాత ఆపేస్తాను నేను. 4వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది. ఈతామార్ ఎవరు అని అంటే 4 కొడుకులు అహరోన్కి, నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. అయితే నాదాబు, అబీహు ఇద్దరు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఇద్దరు మిగిలారు. వాళ్ళిద్దరూ అన్నలతోటి కలవలేదు. 4వ అధ్యాయం 28వ వచనం చూసారా? ప్రత్యక్షపు గుడారములో గెర్షోనీయుల యొక్క పని ఇది. వారు పనిచేయుచు యాజకుడు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద ఉండవలెను. దేవుడు ఏం చేస్తాడు అనంటే ఫెయిత్ఫుల్నెస్ ని దేవుడు ఆనర్ చేస్తాడు. అన్నలిద్దరూ ఆయనని వ్యతిరేకించి, ఆయన క్రమాన్ని వ్యతిరేకించి ప్రయత్నాలు చేస్తే దేవుడు వాళ్ళని ఎలాగో నిర్మూలించేశాడో, నమ్మకంగా నిలబడినటువంటి ఈతామారుని లేవీయుల్లో ఒక కుటుంబానికి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నియమించాడు దేవుడు. దేవుడు రికగ్నైజ్ చేస్తాడు, దేవుడు అప్రిషియేట్ చేస్తాడు, దేవుడు అక్నాలెడ్జ్ చేస్తాడు. నేను నేర్చుకున్నటువంటి పాఠాల్లో ఒక పాఠం ఏంటి అని అంటే, దేవుడు తన మహిమని ఎవరికి ఇవ్వడు. రెండో విషయం, దేవుడు వేరే వాళ్ళ మహిమని తాను దొంగిలించడు. నేను కావాలని చెప్తున్నాను ఈ విషయాన్ని. ప్రభు పరిచర్యలో నిమగ్నమే పనిచేస్తూ ఉండేటువంటివి యంగ్ పీపుల్కి కొన్నిసార్లు ఆయాసం వస్తుంది, అలసట వస్తుంది అనమాట. ఏంటి ఎవరు గుర్తించట్లేదు ఏంటి అనిపిస్తుంది, పట్టించుకోవట్లేదు ఏంటి అనిపిస్తుంది. మనుషులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు పట్టించుకుంటారు? పరిచర్యకి ప్రభు పట్టించుకుంటాడు. మెప్పు ఆయన దగ్గర నుండి వస్తుంది. ఆయనకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఆయన వేరే వాళ్ళకి చెందనివ్వడు. నీకు రావలసిన గౌరవాన్ని నీకు రాకుండా ఆపడు. ఇక్కడ ఆపేస్తున్నాను. ఒక 5 minutes నేను కావాలి అని చెప్పి ఒక 3 minutes టైం ఉంది. ఒక 2 నిమిషాలు ఏవైనా ప్రశ్నలు అడగడానికి కోసం అని చెప్పి అవకాశం. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీది మ్యూట్ లో ఉంది బ్రదర్. ఏమనుకోకుండా మీ పేరుతో ఐడెంటిఫై చేసుకోండి. దినకర్ బ్రదర్. దినకర్ ఓకే, చెప్పండి. మోషే గారు అంటే సీనాయి పర్వతం పైన ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు తీసుకోవడానికి 40 days వెళ్ళారు కదా. సో తర్వాత అంటే వాళ్ళు విగ్రహాలు చేసుకోవడం అది అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా 40 days వెళ్ళడం జరుగుతుంది. దాదాపు 2 times ఆయన దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి ఆ పర్వతం మీద ఎక్కినట్టుగా ఉంటుంది. అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకవేళ ధర్మశాస్త్రం ఇవన్నీ డిస్కషన్స్ అనుకుందాం, మామూలుగా అనుకున్నా 40 days పట్టిన, సెకండ్ టైం కూడా ఎందుకు 40 days పట్టింది అనేది నా క్వశ్చన్. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్ గా వెర్బాటిం మనకి రికార్డ్ చేయబడలా. ఓకే. సో ఏమి చర్చించుంటారు మొదటిసారి అయినా సరే 40 రోజుల పాటు ఏమి చర్చించారు, లేకపోతే కనుక రెండోసారి అయినా ఏమి చర్చించారు అనేటువంటిది మనకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే మనం గమనించాల్సింది, కొండ మీదకి వెళ్ళటమే కాకుండా అనుదినము ప్రత్యక్షపు గుడారంలోనికి మోషే వెళ్ళి ముఖాముఖి ఆయన దగ్గర మాట్లాడుతూ ఉండేవాడు. ఆ టైం అంతటిలోనూ కూడా ఆ మాట్లాడి వెనక్కి వచ్చేటప్పుడు ఆ టైం అంతట్లో మేఘం అలా దిగొస్తే అక్కడ నిలబడి ఉంటే అందరూ గుడారంలో నుంచి బయటకు వచ్చి ఆయన చూసి అక్కడే గుడారాల దగ్గర మోకరించేవాళ్ళు. ఆ గుడారం నుంచి ఆయన బయటకు వచ్చి వెనక్కి వస్తూ ఉంటే ముఖం మీదకి ముసిగేసుకునేవాడు అనేటువంటి మాటలు మనం చదువుతాం. ఏమి మాట్లాడాడు ఆయన అంటే కనుక తెలియదు. వీ హ్యావ్ నో రికార్డ్ ఏమి మాట్లాడారు ఏంటనేటువంటిది. కానీ దాని జిస్ట్ అంతా మాత్రం అవసరమైనటువంటి మేరకు మనకి అది నిర్గమకాండంలో కానీ లేకుంటే గనక
లేవీ కాండంలో కానీ సంఖ్యాకాండం మన ద్వితీయోపదేశ కాండంలో కానీ వివరించబడింది. కొంతమంది ఏమంటారు అని అంటే ద్వితీయోపదేశ కాండం అచ్చంగా సర్మన్స్ ఆఫ్ మోజెస్ అని అంటారు. ఒక 4 సర్మన్స్ మాట్లాడాడు అనేటువంటిది అట్లా రకరకాలుగా అంటారు అనమాట. సో ఎగ్జాక్ట్ గా ఆ 40 days టైం ఎందుకు తీసుకున్నారు ఏంటి అనేటువంటిది మాత్రం చెప్పలేము మనం, ఎందుకంటే అది దాని రికార్డ్ మనకి లేదు, క్లియర్ రికార్డ్. ఓకే బ్రదర్. వరకుమార్ గారు 8:30 అయింది. కిషోర్ 8:30 అయింది, ఏం చేయమంటారు? అన్న ఇంకా ఒక నిమిషం ఏమన్నా ఎవరన్నా ఉంటే అడుగుతారన్న. ఓకే, అట్లాగే. దయచేసి ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరన్నా సభాముఖంగా అడగలేని పక్షంలో అన్న ఆల్రెడీ చెప్పారు, ఆత్మిక పర్సనల్ గా కానీ లేకపోతే గ్రూప్ లో కానీ మీరు పోస్ట్ చేయండి. వరకుమార్ అన్నకు కానీ సుధీర్ అన్నకు కానీ సురేష్ అన్నకు కానీ చేస్తే వాళ్ళు డిస్కస్ చేసి మనకి నెక్స్ట్ వీక్ చెప్తారు. లేనట్లయితే అన్న క్లోజింగ్ ప్రేయర్ చేసుకుని అన్నకి వరకుమార్ అన్నకి సమయం ఓకే, నేను ప్రేయర్ చేస్తాను. అన్న అన్న కెనడీ అన్న. కెనడీ మాట్లాడు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్యా. దేవుని కుమారులు నరుని కుమారులు అని చెప్పి జెనసిస్ లో ఉంటుంది కదా, ఒకసారి అది ఎక్స్ప్లెయిన్. నేను వాటిని కావాలని చెప్పే టచ్ చేయటం లేదు. ఎందుకు టచ్ చేయటం లేదు అని అంటే మీకు ప్రతిదీ ఊరికినే ఇంక అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా చెప్పాలంటే ఎట్లాగూ మీరు ఇంకేం పని చేయరా? సో నీకే అసైన్మెంట్, నెక్స్ట్ వీక్ నువ్వు ఆన్సర్ పట్టుకొని రా. ఓకే అన్న, తప్పకుండా. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నన్ను మీరు దర్శించి దీవించారు. ఇంతగా వాక్యం చదువుకోవటానికి, నేర్చుకోవటానికి, జీవితాన్ని సరిచూసుకోవడానికి, సరిచేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా ఈ విధంగా ఆసక్తి కలిగినటువంటి ఈ బృందం అంతటితోటి మీ వాక్యం గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. నాయన, మేమందరం కూడా ఒకరి నుండి ఒకరిని నేర్చుకుంటూ మీ సన్నిధిలో ఎదగడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. దీన్ని మేము శ్రద్ధగా తీసుకోవడానికి, ఆసక్తిగా తీసుకోవడానికి సహాయం చేయండి. ఈ నేర్చుకుంటున్నటువంటిది మా అనుదిన జీవితాల్లో, మా కుటుంబ జీవితంలోనూ స్పష్టం కావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. మాలో రూపాంతరం పొందటం అనేది మేము గమనించాలి, మా కుటుంబాలు గమనించాలి, మా సంఘాలు కూడా అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళు సంతోషించి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ వాళ్ళు కూడా ఆ జ్ఞానంలో ఎదగాలని చెప్పి ఆశపడాలి. సహాయం చేయండి ప్రభువా. ఆనాడు మోషే ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి, నడిపించినటువంటి సర్వ సమాజం లాగా ఈ రోజున 21వ శతాబ్దంలో మేము కూడా మీ నామం పేరిట సర్వ సమాజంగా ఆ స్పృహ కలిగి జీవించడానికి, మీ జ్ఞానంలో మేము ఎదగడానికి, ఈ లోకానికి మీకు మధ్య మేము మీడియేటింగ్ కమ్యూనిటీగా ఉండడానికి, ప్రీస్ట్లీ కమ్యూనిటీగా ఉండడానికి, రాయల్ ప్రీస్ట్హుడ్గా ఉండడానికి మీరే సహాయించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.